అందరికీ నమస్కారాలు. ఈరోజు లాంచ్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ సిరీస్ అనే అంశం పైన ఈ ప్రోగ్రాం నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో వీక్షిస్తున్నట్టు హెడ్ మాస్టర్స్ కావచ్చు, టీచర్స్, అదేవిధంగా విద్యార్థులందరికీ స్వాగతం. ఈ ప్రోగ్రాం SCERT సంయుక్తంగా TSIC తోటి, అదేవిధంగా నవం ఫౌండేషన్, SIET, అదేవిధంగా TSAT ద్వారా ఈ ప్రోగ్రామ్ను, ఈ వెబ్ సిరీస్ను డిజైన్ చేయడం అనేది జరిగింది. సో ఇనాగ్రల్ ప్రోగ్రామ్ ఈరోజు మనము స్టార్ట్ చేయబోతున్నాము. ఈరోజు ఈ ఇనాగ్రల్ ప్రోగ్రాంకు స్పీకర్స్గా ఉన్న నితిన్ దేశాయ్ గారు, CEO నవం ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థ నుంచి వారు రావడం జరిగింది. అదేవిధంగా ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ శ్రవణ్ కుమార్, ప్రోగ్రామ్ మేనేజర్, నవం ఇన్నోవేషన్ ఫౌండేషన్. అదేవిధంగా డాక్టర్ రవికాంతరావు, ప్రొఫెసర్, SIET. నమస్కారం. And it is expected soon డాక్టర్ శాంతా తోటం, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్, TSIC తెలంగాణ, వారు కూడా జాయిన్ కాబోతారు. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఎందుకు డిజైన్ చేశాము ఏంటి అనేది తెలియాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో ఇన్నోవేషన్, అదేవిధంగా డిజైన్ థింకింగ్ అనేది ఒక చాలా ఎడ్యుకేషన్ సర్కిల్లో కానీ, జనరల్గా ఎంటర్ప్రెనర్ ఇష్యూలో కావచ్చు, ఇన్నోవేషన్స్ అనే పదము టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కావచ్చు, చాలా పదాలు ఒక బజ్ వర్డ్గా వినపడుతున్నది. ఏంటి యాక్చువల్గా ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ అవసరం ఏంటి అనే విషయము మనము నితిన్ దేశాయ్ ద్వారా తెలుసుకోవచ్చు, అదేవిధంగా శ్రవణ్ కుమార్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఒక విషయం ఏంటంటే, ఈ డిజైన్ థింకింగ్ అనే ఇన్నోవేషన్ అనే అంశం పైన కూడా గతంలో SCERT, తర్వాత నవం ఇన్నోవేషన్ ఫౌండేషన్ తోటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం అనేది జరిగింది. అది ఇన్స్పైర్ అవార్డ్స్ సందర్భంగా నేషనల్ లెవెల్కి వెళ్ళే వర్క్షాప్ ద్వారా గత సంవత్సరము, ఈ సంవత్సరం ప్రత్యేకంగా డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ అనే పేరు లేకున్నప్పటికీ కూడా ఆ మెథడాలజీని, ఆ పెడగాజీని విద్యార్థులకు ఎక్స్పోజ్ కావడం అనేది జరిగింది. తద్వారా మనకు గత సంవత్సరం జాతీయ స్థాయిలో ఇన్స్పైర్ అవార్డ్స్లో మనకు 5 నేషనల్ అవార్డ్స్ రావడం జరిగింది. టాప్ 60 ఎగ్జిబిట్స్ దేశవ్యాప్తంగా టాప్ 5లో అంటే టాప్ 60లో మన తెలంగాణ స్టేట్కు 5 రావడం జరిగింది. అదే టెక్నిక్ మళ్ళీ మనము ఆ ఎక్స్పోజర్ ఇవ్వడం వలన ఈ సంవత్సరం కూడా మొన్న జరిగిన ఇన్స్పైర్ అవార్డ్స్లో కూడా జాతీయ స్థాయిలో టాప్ 60లో నేషనల్ ఎగ్జిబిట్స్లో మనవి తెలంగాణ స్టేట్కు 8 రావడం అనేది జరిగింది. ఇదంతటి ముఖ్య కారణము ఏంటి అంటే, మనం ఈ మెథడాలజీని కొంచెం జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కొంచెం ప్రమోట్ చేశాము. ఇన్నోవేషన్ అంటే ఏంటి, డిజైన్ థింకింగ్ అనేది, దాని ఫలితాలు మనకు ప్రస్ఫుటంగా కనపడుతుంది. అదేవిధంగా మనకు ఒక మంచి ఎన్వైరన్మెంట్ కూడా కనపడుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే, మన పాఠశాలలన్నీ కూడా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెంటర్ అంటే TSAC అని పాపులర్గా పిలుస్తున్నాం మనము. ఆ TSIC ద్వారా నిర్వహిస్తున్న ప్రోగ్రామ్స్, ఇటు స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ కావచ్చు, ఇంటింటా ఇన్నోవేషన్ అనే కార్యక్రమం ద్వారా మన స్కూల్స్ అన్నీ కూడా ఈ ఇన్నోవేషన్ పైన డిఫరెంట్ ఎక్స్పోజర్ రావడం అనేది కూడా జరిగింది. ఎగ్జిబిట్స్ ప్రజెంటేషన్ కావచ్చు, అదేవిధంగా స్టూడెంట్స్కు కానీ, టీచర్స్కి కానీ ఓరియంటేషన్, ఇన్నోవేషన్ అంటే ఏంటి, డిజైన్ థింకింగ్ అనే అంశం పైన TSIC గారు కూడా ఓరియంటేషన్స్ నిర్వహించడం అనేది జరిగింది. గత 2-3 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం. ఒక మంచి ఎన్వైరన్మెంట్ మనకు ఉంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మనకు T-Hub, ఒక ఇన్నోవేషన్ హబ్ అనేది కూడా నెలకొల్పడం జరిగింది. అది సో దానివల్ల ఒక ఫలితాలు వివిధ రంగాలలో, ఇటు బిజినెస్ మోడల్స్ కావచ్చు, ఎంటర్ప్రెనర్ మోడల్స్ కావచ్చు, ఇటు ఇంజనీరింగ్ టెక్నాలజీ కావచ్చు. సో ఈ అంశాలతో పాటు ప్రత్యేకంగా పాఠశాలకు కూడా ప్రధాన కేంద్రంగా ఒక
హెల్పింగ్ హ్యాండ్గా మనకు ఈ టిఎస్ఐసి అనేది కనపడుతుంది. సో ఈ విధంగా ఒక ఇన్నోవేషన్స్ పైన, తర్వాత డిజైన్ థింకింగ్ పైన ఒక పెడగాజిగా టూల్గా రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు విస్తృతపరచాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాము మనం నిర్వహిస్తున్నాము. సో ఇది ప్రత్యేకంగా ఇది కేవలము సైన్స్ టీచర్స్ అనేది కాదు, ఇది ఇట్స్ ఏ టూల్. నేను ఇంతకుముందే చెప్పాను, ఇట్స్ ఎ పెడగాజికల్ టూల్. అంటే ఇది ఒక మెథడాలజీ దట్ క్యాన్ బి వైడ్లీ అప్లికబుల్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూ కెన్ సే మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేదే కాకుండా ఇటు సోషల్ సైన్సెస్కి వాడచ్చు, ఇటు లాంగ్వేజెస్కి వాడచ్చు. ఎందుకంటే ఇటు ఉన్న ప్రధాన కీలకమైన అంశం ఏంటంటే ఇట్స్ ఎన్ ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫోకసెస్ ఆన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఇట్స్ ఎన్ ఇమాజినేటివ్ థింకింగ్, ఒక క్రియేటివ్ థింకింగ్, ఒక ఇన్నోవేటివ్ థింకింగ్, నూతన ఆవిష్కరణలు జరిపే క్రమం ఇది. కనుక ఇట్స్ ఎన్ ఏ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్, ఇది అందరూ చూడాల్సిందే, అందరూ పాటించాల్సిందే. సో ఈ ప్రోగ్రామ్ను ద్వారా ఈ పెడగాజీని తీసుకుపోవడానికి వీ హ్యాడ్ డిసైడెడ్ అబౌట్ 24 ఎపిసోడ్స్ తయారు చేయాలనుకోవడం జరిగింది. ఈ 24 ఎపిసోడ్స్ నిర్మాణం ద్వారా ఈ పెడగాజీని ప్రతి పాఠశాలకు తీసుకెళ్లే అవకాశం ఉంది. సో ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ద కొలాబరేటింగ్ ఏజెన్సీస్ వీ విల్ ఫైండ్ విత్ SCERT, యూ విల్ ఫైండ్ ద Navam Innovation Foundation, we have the TSIC also, and also మనకు ప్రత్యేకంగా ఈ మాధ్యమం ద్వారా TSAT మాధ్యమం ద్వారా దే ఆల్సో పార్ట్నరింగ్ బ్రాడ్కాస్టింగ్ ఏజెన్సీగా TSAT కూడా రావడం అనేది జరిగింది. అదేవిధంగా SIET కూడా ఓ టెక్నికల్గా మాకు కోఆపరేషన్, అంటే ఈ అందరు సంస్థలు కలిసి పనిచేయడం, ఈ ఇన్నోవేషన్ అండ్ డిజైనింగ్ థింకింగ్ పైన కలిసి పనిచేయడం. ఇంతకుముందు విడిగా TSCC ఒక రకంగా పనిచేయడం జరిగింది, SCERT ఒక రకంగా పనిచేయడం జరిగింది, నవం ఇన్నోవేషన్ ఫౌండేషన్ విడివిడిగా పనిచేయడం కాకుండా సంయుక్తంగా పనిచేయడం అనేది ఈ ప్రోగ్రాం ద్వారా జరుగుతుంది. సో నవ్ ఐ ఇన్వైట్ డాక్టర్ శాంతా తోటం, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ TSIC తెలంగాణ, వారు కూడా మనకు ప్రోగ్రామ్కి ఇప్పుడే రావడం జరిగింది. ఐ ఇంట్రడ్యూస్ హర్. సో దిస్ ఈజ్ ద బ్రీఫ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండి. నౌ వీ విల్ గో ఫర్ ద యాక్చువల్గా ఈ ఇన్నోవేషన్స్ ఏంటి, ఇన్నోవేషన్స్లో తెలంగాణ స్టేట్ ఎక్కడ ఉంది దేశం మొత్తం మీద, అదేవిధంగా ప్రపంచం మొత్తం కూడా మన భారతదేశం ఇన్నోవేషన్ల పైన ఏ స్థాయిలో ఉంది, ఏంటి ఆ ట్రెండ్స్ అనేది ఐ రిక్వెస్ట్ నితిన్ దేశాయ్ గారు, CEO నవం ఇన్నోవేషన్ ఫౌండేషన్, వారు తెలియపరుస్తారు. ఈ నితిన్ దేశాయ్ గారు యాక్చువల్గా బేసికల్గా ఈజ్ ఎన్ ఇంజనీర్ బై ప్రొఫెషన్, IIM కల్కట్టా నుంచి రావడం జరిగింది. సో హీ వర్క్డ్ వెరీ ఇంటెన్సివ్లీ, ఎక్స్టెన్సివ్లీ ఇన్ ది ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ సైన్స్ ఎడ్యుకేషన్ పైన ప్రత్యేకంగా ఇన్ అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్, మీ అందరు తెలిసిన విషయమే, దిస్ ఎ పైనూర్ ఇన్స్టిట్యూషన్ వర్కింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్టికులర్ వర్కింగ్ ఆఫ్ అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్. ఇది కుప్పంలో, ద మెయిన్ క్యాంపస్ ఈజ్ ఇన్ ద కుప్పం. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కూడా కామారెడ్డి జిల్లాలో ఈ ఒక క్యాంపస్ వాళ్ళు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో అగస్త్య ఇన్నోవేషన్ ఫౌండేషన్, అగస్త్య ఫౌండేషన్ వాళ్ళే ఒక నవం ఇన్నోవేషన్ ఫౌండేషన్ అనేది ప్రత్యేకంగా నెలకొల్పడం జరిగింది. సో దే ఆర్ ఫోకసింగ్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ది ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్. సో వారి మాటల ద్వారా ఇన్నోవేషన్ అండ్ డిజైనింగ్ థింక్ పైన కొన్ని విషయాలు చర్చిద్దాం. ఐ ఇన్వైట్ నితిన్ దేశాయ్ గారు టు గో హెడ్ విత్ యువర్ టాక్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. I cannot speak Telugu very fluently, this sweet language, so I apologize and start in English. First of all, thank you. This is a great opportunity to be here, to be connecting to everyone. I welcome all the students, teachers, and the SCERT team, and all the education department team, and the TSIC team, who have joined us from different parts of the state of Telangana. And I would like to specially thank SCERT, TSIC, and SIT for and TSAT for providing this opportunity, right? So as Suresh Garu mentioned, innovation and design thinking is a very interesting approach. It's not just science, but it is a way of life. It's a problem solving approach. So before I get into the global prospects of innovation and design thinking, I just wanted to share two interesting stories. These stories
One of the stories is the local story, and the second one is the global story. So we'll start with the local story. Two village girls, Roja and Rani. These two girls were walking in the hot summer in rural part of the country, and to escape the sun, they just went and stood under the tree. One of the girls asked the other student, "Don't you feel much cool or the cooler effect by standing under the tree?" And Roja answered, "Yes, I feel much cooler, right? There is a cooling effect." The other girl asked a very interesting question, and the question was, can there be a different cooling effect if we stand under different trees? Right? This question, if I'm standing under a mango tree, will there be a different cooling effect versus if I stand under a neem tree? So this interesting question led to a kind of inquiry and a kind of project which helped them to create a kind of research, and it's a kind of problem solving approach, and they presented this in the national level competition. Believe me, they competed with the best of the best schools in the country, and they won the prize. So this is the first story of curiosity, first story of inquiry, where that kind of approach, the curiosity, the creativity, if the space is given, there is a natural tendency to get on to a process of problem solving. Second interesting story is about problem solving. All of us today, invariably use automobiles. We use cars, we use buses, we use for transport trucks, etc. There are so many things in this automobile. One of the things which, when the automobile was found, was when it was in the process in the initial days, lot of drivers used to have problems when driving because there was no windshield. And then there was a windshield. Windshield is the glass in front of the car or automobile, right? The glass thing. Yeah. So when this windshield was introduced, basically to avoid harming the eyes or anything which might fall in the eyes, so basically to avoid that, the windshield was put. But this was just a glass piece, right? So what happened is, lot of accidents started happening and people started getting hurt. There was wounds on the face, wounds on the body. So this was a big problem. So how to solve this? People were really bothered, worried. One gentleman, a French chemist, his name was E. Benedictus. So this gentleman, while he was working in his lab, accidentally, pushed, or accidentally he touched a beaker which fell down and it didn't break. Right? He was a little surprised. What's happening? This beaker is a glass beaker. It should have been, broken into pieces, but it didn't break. So something is different in this beaker. So let me just examine that. Yeah. In the process of examination, Benedictus found that this particular beaker is actually having a layer of cellulose nitrate, which is a kind of liquid plastic. A thin film was there in this beaker, so it didn't shatter away. It was just when it broke, the pieces were held together. So this particular observation by Benedictus solved a very big problem, right? So today all the automobiles, if you see, when the windshield or any other glass in the automobile breaks, it doesn't shatter away. The glasses do not shatter away. They actually break and stick there itself. So it's a beautiful, observation by Benedictus, and that's how he solved the problems, right?
So the whole approach of design and innovation approach is to be more aware, is to be more observant. How can we really get into this mode of thinking, or rather this way of life, right? It's not about winning a competition or creating something and then winning prizes. No. This is a way of life. The way we, engage with ourselves and with the people around us, with the nature around us. So that's what we are looking forward to in terms of getting this whole series in position, in place, with help of TSIC, with help of SCERT and TSAT. See, the state of Telangana is actually in the forefront in the country. And I'm very proud to say that in the National Innovation Index, in the top 3 states, Telangana is in the top 3. Karnataka, Telangana, Haryana. These 3 states in the National Innovation Index stands in the top position. So great. Congratulations to everybody who are putting day in, day out. Congratulations to you. Congratulations to the state, the leadership, who is bringing this in making sure that this actually, the 21st century, what we are talking, is in place. And it is not just being an academic issue, academic subject, but rather a subject which is more connecting to the masses. And in that pursuit, this particular episodes, this particular series, we are trying to bring in more of a structured process of innovation and design thinking. Each episode will have an approach of design thinking. There are multiple stages of innovation and design thinking, which many universities, many academic institutions have researched. And the structured innovation process, which has multiple steps. These are the following ones. The empathy. Once you really connect to the users, right, then you will be able to observe and feel, right, what our Brigadier Ganesham Garu, I remember he bringing the point of samvedana. Can I be cognizant of the pain around me? Can I be samvedanasheel? Can I be more relating to the people's pain? Yeah. So being more empathetic. Yeah. Once I really connect to these pains, to these users, I need to define it. I cannot just go around and trying to solve everything. I need to really focus. I need to be really defining what is the problem. So that's the second very important stage in innovation and design thinking. That's a defined stage. Third is I need to really talk. I need to ideate. I need to discuss, with multiple stakeholders of this particular challenge or the problem, right? That is ideation stage. So this whole process is more iterative, back and forth. As we just do once and try to solve the problem and a prototype is ready. No. It's more back and forth, dialogues, discussions. That's what brings in the rigor. That's what brings in the whole, energy, enthusiasm into the whole process, right? So that is, next to ideation is prototyping, where I come, try to do, smaller prototypes, smaller, models, miniature models of the solution, what we are thinking, right? Fourth is actually testing it. Testing it not in the lab alone, testing it with the users. That's where the whole, process comes in. So it is more of a, joint venture. It's not just solving in the laboratory, right? So now moving on to the, global prospects of innovation, if you see,
there is a World Intellectual Property Organization called as WIPO. Yeah? So, WIPO gets every year a global innovation index, right? So, this is a very interesting process they follow, and year after year many countries they look into and get the global innovation index, right? So, you must be wondering where India would stand, right? So, you can Google it and find it out, but last year we were in the 46th rank in the global innovation index, that is 2021. This year we are in the 40th rank. Yeah? So, definitely there is an improvement, but is it enough? Is 40th enough? No. All of us, you, me, everyone sitting here are actually looking forward for the country, India, to be in the top 3 and later on to be number 1. Yeah? As we are talking about the global innovation index, if we talk about our neighbors, right? Our neighbors, our neighboring countries like Nepal, Japan, Pakistan, right? China, where do they stand in the global innovation index, right? Pakistan last year was standing at 99th position. This year they are in 87th position, right? Nepal was in 2021 low, it was in 113th position. Today it is in 111th position. Japan, right, which is one of the very developed countries, where do they stand? Last year they were 13th. This year again they are on 13th. Yeah. So, China was 12th in 2021, 12th rank. This year they are 11th. Finland, we talk about so much about Finland education system. They were 7th last year. This year they are in 9th rank, right? Now, we must be wondering where US stands now, right? United States of America, where does it stand, right? Because we talk about so much of innovation happening, in the United States of America, right? US stands, my dear viewers, US stands 2nd this year. Last year they were 3rd, right? So, US was 3rd last year, 2nd this year. So, you must be wondering who is in the first, which is the first country in the global innovation index. Any guesses? You can Google it, but very interestingly, Switzerland stands in the first rank. It is not once or twice or thrice. It's been last 12 years they are standing number 1 position, in number 1 position. How is it happening? If it was once or twice, it was luck, but it is happening continuously. So, what is that making Switzerland to stand first in the global innovation index? Yeah? There must be some process they must be following. Otherwise, it is not just a luck for 12 consecutive times. Yeah? So, what do they do is something what we are trying to do here in our country now, right? Especially in Telangana, I am very happy the progressive state in the country who is looking forward and trying to build that ecosystem of innovation and design thinking. What Switzerland does is they invest in schools and colleges in bringing innovation and design thinking as a structured process, right? They are not bringing students in just competition mode. Competition is just a byproduct. Medals, winning, prizes are just encouragements. So, it is madhyamam matram, right? Hope my Telugu is okay. It is more of a means. It's not the end.
right? End is, can innovation design thinking be part of our, a way of life? Can we be more empathetic? Can we be more, anchored, connected to the pains, to the problems around? Can we be citizens who can be more related, caring? So that as a structured, strategic, positioning of the whole process. And I'm very happy that the whole country is looking forward to Telangana in this, because we are already there in the top 3, right? But it's not enough. Telangana is a role model now, where people can come and see. So this particular episode, this particular endeavor is part of that journey, right? So that's what we are looking forward, so in terms of investing, in terms of getting a strategic positioning of innovation and design thinking in schools and colleges. So the whole process right now is, we are going to shoot 24 episodes of innovation and design thinking, which is being recommended and which we have kind of developed over the years for children, for students and youth. This can be used by anybody in the world because it is tried and proven. It's a Stanford University's approach what we follow, and since 8 years, 9 years, we've been following this and getting it for government school children, teachers and colleges across the country. We have a large innovation hub in our 172-acre campus, where every day 700 government school children come, and there are many educational resource people, practitioners, they come to our place, right? So we would like to leverage the learnings of these years. So the process is as follows. The episodes on innovation and design thinking are going to be telecasted through TSAT, but it is not just a show which is going to be telecasted. We have reinforcement mechanisms in place. Now, what are these reinforcement mechanisms? We are looking forward to get a book like this, which is a self-learning book. This particular book, ActiLearn, talks about the STEM, science, technology, engineering, mathematics curriculum. We are going to get something of this sort on innovation and design thinking. There is also, as we speak, we are developing an app which is going to be shared with youth, with children, with micro entrepreneurs, to be readily used, where they can just use it. So one is the shows, second is this book, ActiLearn, third is the app. So it is more of a reinforcement mechanism to get innovation and design thinking in the schools, in the colleges, in the villages. That's what we are looking forward to. Yeah, that's the whole process. Yeah. So a couple of last points where the 21st century skills we are talking about, which innovation and design thinking brings in. I would request sir to put the yeah. So if you see the 21st century skills, which is being worldwide recognized, right? These are the following 3 broader categories. These are foundational literacy. These are the second one is competencies. Third one is the character qualities, right? So in the process of innovation and design thinking, many of these we are looking forward to, right? One is, how can I be more, observant? How can I be more aware? How can I be more creative, right? How can my communication really in the team, when I work with the team and with the stakeholders, how can, my communication improve, right? The scientific temperament, what we're talking about, right? The creativity aspects, the leadership, the adaptability. So there are many 21st century skills we're talking about, which will be touched during these episodes, right? There is another thing what we are talking about is the discovery skills and
Thank you, Suresh sir. So, discovery skills, delivery skills, and the third important aspect is scaling and replicability skills, right? So, what are these skills all about, right? Discovery skills is about questioning, observing, experimenting, association, and networking. The delivery skills are more of decision making, whether it is fundraising, technology, goal setting, right? We have different delivery skills. Third one, which is scaling and replicability, how can these modules can be replicable not just in the state of Telangana, but for the whole nation? Can we be the leaders in taking this approach to masses and thereby being a global leader in terms of taking it to the masses? So, this is one such attempt to take it to the more and more broader section of the societies. Yeah. So, with these things, I just wanted to add another last piece, that is the innovation and design thinking is what we are looking forward as a way of life. Like most of the students and youth, they hook on to video games, right? There is something which is pulling in video games. So, there is a research being done, like why everyone gets on to this video games. Interestingly, there are 4 levers, 4 dimensions what the research talks about. One, it's a novelty, the newness. Yeah, Navam means newness. So, the newness aspect. Second, in the video game, if you see, there are goals, right? You have to cross this level, you have to cross this level. If you do this, you will cross this level, right? And there is third thing is the feedback. It will tell you if you do not do this properly, it will tell you, hey, you did something wrong here. That's why you couldn't cross the level. So, there is a feedback mechanism. Fourth is a belief that you can cross the next level. So, it is not about a very difficult level. They will set small levels to cross, right? So, lastly, this whole innovation and design thinking approach is not running a marathon, in just, one day. If you want to run a marathon, something very important is required is that stamina, right? That's very, very important. Otherwise, we are not going to run, win the marathon. So, it is a stamina building process, right? So, can we have that mindset to develop innovation and design thinking, stamina? 2 more very important things. One is the patience and perseverance. Can we look forward to bringing the change within ourselves and in the society, through this very interesting, very, 21st century skills, what we call about the innovation and design thinking framework. And that's what Navam and TSIC and SCERT and all of us, the education department, we are looking forward, to really bring this whole possibility, because you are very important to all of us, the students, the teachers, the whole education system and the community. Can we really take the whole thing to the next level, and can we be in the number 1 position? That all depends on how you and me and all of us participate, right? I thank once again SCERT and TSAT, TSIC and everyone who are part of this whole show for giving opportunity to Navam, and thank you once again. Namaskaram. Thank you, Nitin Desai garu. You have thrown a very good light where we are standing in the innovations, particularly Telangana state and of course the country also in total. And you also talked about the innovations or design thinking should become a way of life. It's not an event. It should be incorporated as a culture of our classrooms. It should be incorporated in our classroom teaching. That's what I would like to say here. Emphasis on
అంటే మనం టీచింగ్ ఏదైతే వాట్ వీఆర్ టీచింగ్ ఇప్పుడు మనం చేస్తున్న బోధనలో ఇది అంతర్భాగం. ఇది ఇస్ నాట్ ఏ సెపరేట్ సబ్జెక్ట్, ఇట్స్ నాట్ ఏ సెపరేట్ ఎంటిటీ. నేను ఇంతకుముందే చెప్పాను ఆల్రెడీ మీ అందరికీ కూడా, ఇట్స్ నాట్ ద వాట్ వీఆర్ టాకింగ్ అంటే ఇన్నోవేషన్ డిజైన్ థింకింగ్ కేవలం సైన్స్ సంబంధం కాదు అని కూడా చెప్పాను. అండ్ వీ ట్రైడ్ ఆల్సో when we interacting with the TIS faculty, Tata Institute of Social Sciences, where they conducted workshop in Bombay, where we from our Telangana state we invited English teachers, Telugu teachers, social studies teachers and other science teachers, math teachers, and we together we went. So that means it's cutting the barriers of the subjects. Across the subjects you can do, you can experiment. The one important thing you've told, that's newness is a very important. So newness, your teaching strategy or pedagogical aspect is very important, and you are fixing the goals what we have to learn and giving a feedback. This process, these elements should be there, and of course the belief what to overcome the obstacles, and learning is a process. So these are very important aspects. And what you told that the design thinking, that strategies, particularly the stages, sensing the problem, that is defining the problem, or you can say sahanubhati, pain feeling, ఇవన్నీ చెప్పారు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏ అంశంలో సోషల్ సైన్స్లో చూసినా యూ విల్ ఫైండ్ ద సోషల్ ఆస్పెక్ట్స్, యూ విల్ ఫైండ్ ద ఎకనామికల్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్, సో మెనీ థింగ్స్ విల్ బి దేర్. సో దట్ మనం లాంగ్వేజ్కి వెళ్ళినప్పుడు మోరల్స్ వస్తాయి, స్టోరీస్ వస్తాయి, దాంట్లో ఎన్నో అంశాలు ఉంటాయి. సో దట్ హ్యూమన్ ఎలిమెంట్ విల్ బి దేర్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్, యూ హ్యావ్ టు క్యాచ్ దట్ వన్. సో ఐడియేషన్, ఈ ఐడియేషన్ అంటే కాన్సెప్షువలైజ్ చేసుకోవడం అన్నట్టు. అదేవిధంగా ఇటరేషన్ మీన్స్ దిస్ డైలాగింగ్, డిస్కసింగ్, ఎన్లార్జింగ్ యువర్ ఐడియా, దట్స్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఒక ప్రోటోటైప్ నిర్మాణం జరుగుతుంది. అంటే ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లో ఇది ఎక్స్పెరిమెంట్, ఈ మెథడ్ పనిచేస్తుందా లేదా, ఈ మోడల్ ఆఫ్ టీచింగ్ పనిచేస్తుందా లేదా, దట్ యూ కెన్ అప్లై టు యువర్ పెడగాజీ, ఓన్ పెడగాజీ. సో ఇది ఈ మోడల్ ఆఫ్ టీచింగ్ ఆర్ ఈ డిజైన్ ఆఫ్ టీచింగ్ పనిచేస్తుందా, ఈ డిజైన్ ఆఫ్ లెర్నింగ్ వర్క్ చేస్తుందా లేదా అనేది మనము యాజ్ అ సోషల్ సైన్స్ టీచర్ ఆర్ ద లాంగ్వేజ్ టీచర్ యూ కెన్ డూ దట్ వన్ ఎక్స్పెరిమెంటేషన్. అండ్ ఆల్సో ద టెస్టింగ్, యూ గెట్ ద ఫీడ్బ్యాక్. మీరు ఇంప్లిమెంట్ చేశాక యూ విల్ గెట్ ద ఫీడ్బ్యాక్. సో దిస్ బికమ్ ఏ పెడగాజికల్ ప్రాసెస్, a learning process or a teaching process. In every subject it can be applicable, what I feel. So you make it as a pedagogical tool. ఇది ఏదో సైన్స్కి సంబంధం, ఇది ఎప్పుడో ఏదో నేషనల్ పార్టిసిపేషన్ ఇన్స్పైర్ అవార్డ్స్కో, లేకుంటే జవహర్లాల్ సైన్స్ ఎగ్జిబిషనో, లేకుంటే ఇన్నోవేషన్ ఛాలెంజ్, స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్కో అనేది కాదు. ఇట్స్ నాట్ జస్ట్ ఇవన్నీ మనం చేస్తుంటే దీస్ ఆర్ ద ఈవెంట్స్ వేర్ వీ క్యాన్ ఫోకస్ అవర్ టాలెంట్. దీస్ ఆర్ ద అవెన్యూస్ ఫర్ ఫోకసింగ్ అవర్ టాలెంట్స్. నేను ఇప్పుడు చెప్పిన ఇన్స్పైర్ అవార్డ్స్ కావచ్చు, స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ కావచ్చు, ఇంటర్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ కావచ్చు, దీస్ ఆర్ ద ఈవెంట్స్లో మనము ఆల్రెడీ బిల్ట్ అయిన టాలెంట్ను అక్కడ ఎగ్జిబిట్ చేయడమే. కానీ సో వీ హ్యావ్ టు గో బియాండ్ దిస్ కాంపిటీషన్స్, వాట్ ఐ ఫీల్. అండ్ యూ టచ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ వేర్ అవర్ నేషన్ స్టాండ్స్ నౌ. 40లో ఇంప్రూవ్మెంట్, ఎస్ లాస్ట్ ఇయర్ కంటే ఇంప్రూవ్మెంట్ అయింది డెఫినెట్గా. బట్ యాజ్ ఏ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అని అనుకున్నాం, వరల్డ్లో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. సో కేవలం ఎకానమీ కాదు, ఇన్నోవేషన్లో కూడా వీ హ్యావ్ టు go for up to third place definitely. And in spite of that one, actually మనకు చాలా అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నాం. బికాస్ when we see the size of the population, because of the population and production, ఇవన్నీ చూసినప్పుడు మనము థర్డ్ ఎకానమీగా కావడం అనేది జరిగింది. అదేవిధంగా సైంటిఫిక్ మ్యాన్ పవర్లో కూడా we stood third, I think, worldwide. So we have to take the advantage of all these things. One important aspect is that ఎందుకు స్కూల్ నుంచి చేయడం అంటే స్కూలింగ్ ప్రాసెస్లోనే ఇవన్నీ కూడా ఈ ఇన్నోవేటివ్ థింకింగ్ కావచ్చు, ఇవన్నీ ఎక్స్పెరిమెంటేషన్ కావచ్చు, లేకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావచ్చు, దట్ ఈస్ అ బేస్. అది ఎందుకే స్విట్జర్లాండ్ ఎందుకు స్ట్రాంగ్గా ఉంది ఫర్ రైట్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ అనేది ఆలోచిస్తే ద స్కూలింగ్ సిస్టమ్ అక్కడ స్ట్రాంగ్గా ఈ అంశాలపైన మనం ఏదైతే హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ అని మనం చాలా అంటాం, కానీ ద ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో చాలా వీక్ ఉన్నాం మనం. సో ఈ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ మీద వాళ్ళు ఫోకస్ చేయడం వల్ల ఈ అంశం అనేది బికాస్ ద స్కూలింగ్ ఈజ్ ద బేస్ ఫర్ ద రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, ఇవన్నీ కూడా జరగడం అనేది జరుగుతుంది. కనుక సడన్గా పిహెచ్డీలోనే ఈ రీసెర్చింగ్ జరగాలనేది కాదు. ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద
ఎక్స్పెరిమెంటేషన్ కానీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ దట్ షుడ్ కమ్ స్టార్ట్ ఫ్రమ్ ద స్కూలింగ్ లెవెల్. ఆ విధంగా ఫౌండేషన్ స్ట్రాంగ్గా బిల్ట్ అవుతే ఆ క్యారియర్లో వాళ్ళ జాబ్ క్యారియర్లో కానీ లేకుంటే వాళ్ళు చూస్ అండ్ ప్రొఫెషన్లో కానీ ఈ డైవర్సిఫైడ్ ఐడియాస్ని తీసుకోపోవడానికి అవకాశం ఉంటుంది. దే కెన్ బికమ్ ఏ గుడ్ ఎంటర్ప్రైనర్, దే కెన్ గుడ్ ఏ బిజినెస్ మ్యాన్, దే కెన్ గుడ్ ఏ టెక్నోక్రాట్. ఆ విధంగా ఏ ఫీల్డ్లో వెళ్ళినా వాళ్ళు ఆ విధంగా ప్రాస్పర్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద నితిన్ దేశాయ్ గారు ఫర్ యువర్ వేర్ వీఆర్ స్టాండింగ్ అనేది కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. అండ్ హౌ వీఆర్ వర్కింగ్ టుగెదర్, దిస్ ఈజ్ ఎన్ వర్కింగ్ టుగెదర్. నౌ వీ విల్ గో టు డాక్టర్ శాంతా తోటం గారు, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ TSIC. మీ అందరు తెలిసిన విషయం, TSI is very popular right now with the school teachers కానీ హెడ్ మాస్టర్స్ కానీ అండ్ ఈవెన్ known for the students also. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెంటర్. ఎందుకంటే గత 4-5 ఏళ్ల నుంచి విస్తృతంగా కార్యక్రమాలు వారు నిర్వహిస్తూనే ఉన్నారు. పర్టికులర్గా స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్, అదేవిధంగా ఇంటింట ఇన్నోవేషన్. ఎందుకంటే 15th August రోజు ఇంటింట ఇన్నోవేషన్లో వీఆర్ ఆల్సో ద స్కూల్స్ ఆల్సో బికమింగ్ ఏ పార్టిసిపేటింగ్ ఏజెన్సీ అలాంగ్ విత్ ద అదర్ జనరల్ పబ్లిక్. అంటే ఇంటింట ఇన్నోవేషన్ వెరీ గుడ్ కాన్సెప్ట్. వాట్ ఐ ఫీల్ దే ఆర్ ఫోకసింగ్ నాట్ ఓన్లీ ద స్కూల్స్ బట్ అక్కడ అగ్రికల్చర్ పైన కానీ లేకుంటే హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్ పైన కానీ దేశంలో జరుగుతున్న రూరల్ టెక్నాలజీస్ను వెలికి తీయడంలో కానీ దే ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ అఫ్ కోర్స్ సిమిలర్గా వాళ్ళు కూడా దే బిలీవ్ దట్ స్కూల్ ఈజ్ ఎన్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఏజెన్సీ ఫర్ గ్రోత్ ఆఫ్ దిస్ ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ ఉంది కనుక. సో దే ఆర్ ఫోకసింగ్ మచ్ దిస్ ఇయర్ ఆల్సో. రీసెంట్గా మీ అందరికి కూడా కమ్యూనికేట్ చేశాం అన్ని డిఓస్కి వెరీ రీసెంట్లీ, అండ్ దిస్ విల్ కమ్యూనికేటింగ్ టు ద స్కూల్స్ ఆల్సో. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ పైన. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్కూల్స్ టు రిజిస్టర్ దెమ్సెల్వ్స్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో yes, Shanta Thotam garu, she did engineering and of course she worked in USA. యాక్చువల్గా టెక్నోక్రాట్గా వర్క్ చేయడం జరిగింది. షీ డిడ్ PhD ఇన్ USA అండ్ షీ ఈజ్ అసోసియేట్ విత్ ద T-Hub అండ్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా 2021లో ఐ థింక్ 4-5 years యూ స్టార్టెడ్ వర్కింగ్ విత్ ద T-Hub ఆల్సో. సో 2021లో చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా రావడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ శాంతా తోటం, డాక్టర్ శాంతా తోటం గారు, యాక్చువల్గా యూ టాక్ అబౌట్ యువర్ TSIC programs and how you are giving a support to the schools and teachers for propagating this innovation design thinking. తప్పకుండా అండి. అందరికీ నమస్కారం. ముందుగా ఇందాక నితిన్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. డిజైన్ థింకింగ్ అంటే ఏంటి, ఇన్నోవేషన్ అంటే ఏంటి, తెలంగాణ ఏ ర్యాంక్లో ఉంది, గ్లోబల్ సెట్టింగ్స్లో ఇండియా ఏ ర్యాంక్లో ఉంది అనేసి ఇది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక గోల్, ఒక ఎయిమ్ అనేది లేకుండా మనం ఏ పని చేసినా కూడా లైక్ షూటింగ్ ఇన్ ద డార్క్ అంటే లేదు. మనం చేసే పనికి ఒక ఎయిమ్ పెట్టుకొని మనం కూడా ఇలా స్విట్జర్లాండ్ లాగా ఇండియా కూడా ముందు దూసుకెళ్ళాలనే దృక్పథంతోనే ఇప్పుడు మన యంగెస్ట్ స్టేట్ అనే తెలంగాణలో కూడా చాలా మటుకు ప్రోగ్రెసివ్గా అంటే పురోగతి చెందడానికి కావాల్సిన ప్రోగ్రామ్స్ని మనం వివిధ ఆర్గనైజేషన్స్ ద్వారా చేస్తున్నాము. ఇది మన ఆనరబుల్ మినిస్టర్ KTR గారి విజన్ ఫర్ తెలంగాణ. గ్లోబల్ మ్యాప్లోనే తెలంగాణని అంటే తెలంగాణని ఎస్టాబ్లిష్ చేయాలి, హైదరాబాద్ని ఒక స్టార్టప్ డెస్టినేషన్ సిటీగా పెట్టాలి అనే దృక్పథంతో మనం వివిధ రకాలుగా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ని సెటప్ చేసి ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రిన్యూర్షిప్ ఈ ఆస్పెక్ట్స్లో మనం ఎలా ముందుకు దూసుకెళ్ళాలి అనే క్రమంలో గత 8 yearsగా స్టేట్ ఫామ్ అయిన దగ్గర నుండి చాలా అడ్వాన్స్డ్గా మనం వర్క్ చేస్తున్నాము. ఇందులో వచ్చేసి మీరు చాలా మట్టుకు వినే ఉంటారు T-Hub టెక్ బేస్డ్ స్టార్టప్స్కి ఎలా మనం సపోర్ట్ చేయాలి అనేసి. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఫామ్ అయినప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం స్టార్టప్స్ కానీ ఇన్నోవేషన్ కానీ ఓన్లీ డిస్ట్రిక్ట్ అంటే Tier 1 డిస్ట్రిక్ట్స్కే పరిమితము అనే దృక్పథంతో కాకుండా ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ కెన్ గో బియాండ్ Tier 1 అండ్ Tier 2 సిటీస్, Tier 3 సిటీస్కి వెళ్ళొచ్చు. విలేజ్ లెవెల్లో కూడా మనం ఈ అంశాల మీద లైక్ సెన్సిటైజ్ చేయొచ్చు. జనాలకి మనం ఇన్నోవేషన్ అంటే ఏంటి, డిజైన్ థింకింగ్ అంటే ఏంటి, ఆంటర్ప్రినర్షిప్ అంటే ఏంటి, స్టార్టప్స్ అంటే ఏంటి, ఈ కల్చర్ ఏంటి, ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాం అనేసి చాలా చక్కగా చెప్పడానికే ఈ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఒక నోడల్ ఏజెన్సీగా ఫామ్ అయింది. అంటే అక్రాస్ 33 districts ఆఫ్ ద తెలంగాణ మనం
ఈ ఈ అంశాలను మనం ప్రతి ఒక్కరికి చాటి చెప్పాలి, ప్రతి ఒక్కరికి వాళ్ళకి అవగాహన కల్పించాలనే దృక్పథంతోనే మా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వర్క్ చేస్తుంది. యాజ్ ఎ నోడల్ ఏజెన్సీ అంటే ఒక స్టేట్ రిప్రజెంటేటివ్గా మనము యూనో 3 అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి ఈ ఇన్నోవేషన్ కల్చర్ని బిల్డ్ చేయడానికి మనం ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అంటే స్కూల్ స్టూడెంట్స్ దగ్గర స్టార్ట్ అవ్వాలి. మనం ఇందాక నితిన్ గారు చెప్పినట్టు యూనో అకాడమిక్స్ కరికులం దానిలో నుండే స్టార్ట్ అవ్వాలి. వాళ్ళకి అక్కడ నుండే ఇన్నోవేషన్ నేర్పించాలి. ఇన్నోవేషన్ అంటే ఏంటి, డిజైన్ థింకింగ్ అంటే ఏంటి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంటి, మన ఉన్న ఫ్రెండ్స్తో పియర్ టు పియర్ లెర్నింగ్ అంటే ఏంటి, అంటే ఒక టీమ్ ఎఫర్ట్లో పెట్టి ఎలా మనం కొత్తదనం మీద వర్క్ చేయొచ్చు, ఈ అన్ని అంశాల మీద మనం అవగాహన కలిగిస్తున్నాము. ఇది ఓన్లీ రెగ్యులర్ స్టూడెంట్స్కే కాకుండా అంటే జిల్లా పరిషత్ హై స్కూల్ స్టూడెంట్స్, సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్స్, ట్రైబల్ వెల్ఫేర్ స్టూడెంట్స్, అంటే ప్రతి ఒక్క ఏ స్టూడెంట్ అయినా ఏ ఏజ్ గ్రూప్ అంటే లైక్ ప్రాబబ్లీ ఇప్పుడు మేము చేసే స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ గ్రేడ్ 6 to 10 చేస్తున్నాము. బట్ ఈవెన్ బిఫోర్ దాట్ పిల్లలకి అంటే 6th క్లాస్ కన్నా తక్కువ గ్రేడ్స్ పిల్లలకు కూడా లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి, ఇందాక మనం మాట్లాడినట్టు లైఫ్ స్కిల్స్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్. స్కిల్లింగ్ ఎఫర్ట్స్ కూడా చేయాలి. సో ఆ లైఫ్ స్కిల్స్ అంశాల మీద కూడా మేము ఫోకస్ చేస్తున్నాము. స్కూల్ స్టూడెంట్స్ రెగ్యులర్ స్టూడెంట్స్కి ఇన్నోవేషన్ ఆంటర్ప్రినర్షిప్ నేర్పించినట్టే టీచర్స్కి కూడా మనం ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ అంటే ఏంటో తెలియపరుస్తున్నాము. వాళ్ళకంటూ ఒక టీచర్స్ ఇన్నోవేషన్ పోర్టల్ అని ఒకటి క్రియేట్ చేశాము. ఆ పోర్టల్ మీద మనం టీచర్స్ అందరినీ మీరు మీ లాగిన్స్ క్రియేట్ చేసుకోండి. మీరు మీ స్కూల్ సెట్టింగ్లో మీ పాఠశాలలో జరిగే వినూత్నంగా ఏదైనా మీరు కొత్త మెథడాలజీ మీద మీరు స్టూడెంట్స్కి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ మెథడాలజీని మీరు షేర్ చేయండి తోటి టీచర్స్కి. ఇప్పుడు వరంగల్లో ఉన్న టీచర్ ఎవరైనా కొత్తదనంగా ఐఎమ్ లైక్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ దిస్ అండ్ టీచింగ్ మై స్టూడెంట్స్ ఇన్ దిస్ వే అన్నప్పుడు ఆ మెథడాలజీని షేర్ చేసినప్పుడు ఆసిఫాబాద్లో ఉన్న టీచర్ కూడా ఆ మెథడాలజీని తన స్కూల్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. అలా అంటే లైక్ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళకు దీస్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ టు షేర్ అనేసి మేము ఒక ఈ పోర్టల్ ద్వారా టీచర్స్ ఇన్నోవేషన్స్ రెపాజిటరీ పోర్టల్ ద్వారా కూడా లాంచ్ చేశాము. టీచర్స్ దే ఆర్ రిజిస్టరింగ్ ఆల్రెడీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంకో వెరీ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే రెగ్యులర్ స్టూడెంట్స్కి మనం ఇన్నోవేషన్ అండ్ టీచర్స్తో వాళ్ళకి ఇన్నోవేషన్ ఎలా నేర్పిస్తున్నామో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో కూడా మేము ఫోకస్ చేస్తున్నామండి. చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ ఈ స్టూడెంట్స్కి కూడా మనం ఇన్నోవేటివ్గా ఎలా మనం వాళ్ళకి ఒక రెగ్యులర్ స్టూడెంట్గా కన్వర్ట్ చేయడానికి మనం టీచర్స్తో మన ఐఈఆర్పీస్ ప్రతి డిస్టిక్లో ఉన్న ఐఈఆర్పీస్ వాళ్ళకు కూడా ఇన్నోవేషన్ అంటే ఏంటి, అంటే డిజైన్ థింకింగ్ అంటే ఏంటి, ఎలా మీరు మీ స్టూడెంట్స్ని అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనే ఆ అంశం మీద కూడా మేము చాలా పలు కార్యక్రమాలు చేశాము. వెరీ రీసెంట్లీ లాస్ట్ ఫ్రైడే వచ్చేసి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఇన్నోవేషన్ సమిట్ అనేసి ఒక 1 day లాంగ్ వర్క్షాప్ చేశాము. అక్రాస్ ద డిస్ట్రిక్ట్ 33 districts నుండి ఐఐఆర్పీస్, అకాడమిక్ సెట్టింగ్స్ నుండి, స్కూల్స్ నుండి, కాలేజెస్ నుండి, గవర్నమెంట్ అఫీషియల్స్, సిఎస్ఆర్స్, ఎన్జిఓస్ అందరినీ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఒక 200 పీపుల్స్ని తీసుకొచ్చి అసలు ఏం జరుగుతుంది ఈ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ స్పేస్లో. we realized while talking to all these subject matter experts ఏంటంటే పిల్లల్ని చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాక్సెప్ట్ చేయాలి, పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ వాళ్ళని స్క్రీన్ చేయాలి. స్క్రీన్ చేసిన తర్వాత వాళ్ళకి రైట్ సెట్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ ఇస్తే వాళ్ళు రెగ్యులర్ స్టూడెంట్ అవుతారు అనే దాన్ని. బట్ ఆ ఇంటర్వెన్షన్స్ కూడా ఇన్నోవేటివ్గా ఉండాలి. అంటే ఒక డెవలప్డ్ కంట్రీలో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్కి ఎలా కేటర్ చేస్తున్నారో మన తెలంగాణలో కూడా వాళ్ళకి కావాల్సిన ఇన్నోవేటివ్ మెథడాలజీస్ ద్వారా వాళ్ళని టీచ్ చేసి ఒక రెగ్యులర్ స్టూడెంట్ అవ్వడానికి మనం సహాయం అందించాలి. బట్ ఆ స్పేస్లో కూడా మేము చాలా ఈ ఎఫర్ట్స్ పెడుతున్నాము. అంటే నాట్ ఓన్లీ దాట్ స్టార్టప్స్ నుండి మంచి ఇన్నోవేటివ్ టెక్నాలజీస్, ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ తీసుకొచ్చి కూడా ఈ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ వాళ్ళకి మనం అంటే అట్లీస్ట్ కనెక్షన్స్ ఇస్తున్నాం. ఇలాంటి టెక్నాలజీస్ మన స్కూల్లో వాడితే మన స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారు అనేసి ఆ దృక్పథంలో కూడా మేము ఆలోచిస్తున్నాము. అండ్ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనేది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. మనం ఇప్పటి వరకు లైక్ 3 editions చేశాము. ప్రతి ఇయర్ మనకు ఆల్మోస్ట్ ఒక 25,000+ స్టూడెంట్స్కి డిజైన్ థింకింగ్, ఇన్నోవేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇందాక నితిన్ గారు అన్నట్టు ఫస్ట్ ఎంపతి, లైక్ డిజైన్ థింకింగ్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎంపతి. బట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఐడెంటిఫికేషన్ కూడా ఒక పెద్ద ఛాలెంజ్. మనం
డైలీ లైఫ్లో మనం మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్లో మనం ఎంతమంది ఈ ప్రాబ్లమ్ని సెలెక్ట్ చేస్తున్నాం, ఎంతమంది ఈ ప్రాబ్లమ్ని పిక్ చేసి దానికి ఒక సొల్యూషన్ ఉందా అని ఆలోచిస్తున్నాం. అది చేయడం కూడా ఒకటి ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండి. అంటే వినూత్నంగా దానికి ఒక సొల్యూషన్ వెతకడం సెకండ్, బట్ అట్లీస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద రైట్ ప్రాబ్లమ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. దాని మీద కూడా మేము అవగాహన కల్పిస్తున్నాము మా స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ద్వారా. అండ్ పిల్లలకి ప్రోటోటైపింగ్ ఎలా చేయాలి, అండ్ ఆ ప్రోటోటైప్ చేశాక వ్యాలిడేషన్ ఎలా చేయాలి, టెస్టింగ్ ఎలా చేయాలి, అంటే థియరిటికల్గా కాకుండా మనం వాళ్ళ హ్యాండ్ హోల్డింగ్ చేసి టీచర్స్ ద్వారా పిల్లలందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళని ఒక దగ్గర తీసుకొచ్చి మీరు ఒక సొల్యూషన్ చేశారు బాగుంది, బట్ అట్ ద సేమ్ టైం ఆ సొల్యూషన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా మార్కెట్లోకి తీసుకెళ్ళాలి. లాస్ట్ ఇయర్స్ నుండి మనం సెలెక్ట్ చేసిన స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫైనలిస్ట్కి మేము మెటమార్ఫసిస్ అనే ఒక స్టార్టప్ ద్వారా కంప్లీట్ హ్యాండ్ హోల్డింగ్, అంటే టీఎస్ఐసి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ద్వారా మనం స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ద్వారా కావచ్చు, లేకపోతే ఇంటింటా ఇన్నోవేటర్ ప్రోగ్రామ్ ద్వారా కావచ్చు, ఇన్నోవేటర్స్ని మనం స్కౌట్ చేయొచ్చు, రికగ్నైజ్ చేయొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళని స్కేలింగ్ చేయాలంటే మేము చేయడం కన్నా రైట్ సెట్ ఆఫ్ పార్ట్నర్స్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మనం ఇంటర్వెన్షన్స్ ఇప్పించి వాళ్ళని స్కేలప్ చేయడం ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంటుందనే క్రమంలో మెటమార్ఫసిస్ అనే స్టార్టప్తో ఇప్పుడు మేము పార్ట్నర్ అయ్యాము. టాప్ 20 ఐడియాస్కి వాళ్ళని మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రోటోటైపింగ్ నుండి మార్కెట్ వరకు, అంటే ఐపీ చేయాలి, లేకపోతే వాళ్ళని ఎలా గ్రాంట్స్ తీసుకురావాలి, ఎలా వాళ్ళని స్కేలప్ చేయాలి, ఇవన్నీ ఆస్పెక్ట్స్లో మనం సహాయం అందిస్తున్నాము. అంటే ఓన్లీ రికగ్నైషనే కాదు, రికగ్నైషన్ కాకుండా వాళ్ళని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఎలా మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ అందించి వాళ్ళని ఫర్దర్గా డెవలప్మెంట్ పాత్కి తీసుకెళ్ళాలని అదొకటి స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో. ఈవెన్ స్కూల్ వరకు ఓకే, బట్ అట్ ద సేమ్ టైం మనకి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఉన్నారు, ఐటీఐ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇన్నోవేట్ చేయాలి, వాళ్ళని వదిలిపెట్టేస్తే వాళ్ళకి అవగాహన రాదు. సో యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అనే ప్రోగ్రాంలో మేము యూనిసెఫ్తో చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ కూడా స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లాగా. యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ద్వారా కూడా మేము ఆల్మోస్ట్ 88,000+ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, పాలిటెక్నిక్ స్టూడెంట్స్, ఐటీఐ స్టూడెంట్స్, వీళ్ళందరికీ ఇన్నోవేషన్ అంటే ఏంటి, ఆంటర్ప్రినర్షిప్ ఏంటంటే, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఈ ఆస్పెక్ట్స్ మీద వాళ్ళని కూడా సెన్సిటైజ్ చేశాము. ఒక థౌజండ్స్ ఆఫ్ ఐడియాస్ వచ్చాయి, అందులో నుండి మేము టాప్ 10 ఐడియాస్కి మళ్ళీ ఇదే హ్యాండ్ హోల్డింగ్ చేస్తున్నాం అనమాట. అంటే ఫస్ట్ మేము యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ చేసినప్పుడు డిగ్రీ కాలేజెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదండి, అసలు ఇన్నోవేషన్ అంటే ఏంటో తెలియదు. బట్ ప్రిన్సిపల్స్ అండ్ స్టూడెంట్స్ వర్ వెరీ మచ్ రిసెప్టివ్. అలా అంటే మాకు కూడా తెలుసుకోవాలని, మేము కూడా ఆలోచిస్తాము అనే ఆలోచనలో మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ అది కూడా చాలా మ్యాసివ్గా సక్సెస్ అయింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన టీ హబ్ ఉంది, వి హబ్ విమెన్ ఆంటర్ప్రినర్స్కి ఉంది, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. యూత్ అండ్ అడలసెన్స్ కూడా మనం ఇన్నోవేషన్ అవగాహన ఇన్నోవేషన్ ఆంటర్ప్రినర్షిప్ మీద అవగాహన కలిగించడానికి మనం వై హబ్ అనేసి ఒక ఫ్రేమ్వర్క్ కూడా లాంచ్ చేశాం. వెరీ సూన్ విల్ బీ లాంచింగ్ ద ఫెసిలిటీ టూ. ఎలా అంటే మన స్టూడెంట్స్కి తగ్గట్టుగా ఒక ఫెసిలిటీస్ సెటప్ చేసి, అంటే ఈ మాధ్యమం ద్వారా ఇలాంటి ఫెసిలిటీస్ సెటప్ చేస్తే ఏంటంటే పిల్లలు స్కూల్ డ్రాప్అవుట్స్ అవ్వకుండా వాళ్ళకున్న టైంలోనే పరిధిలోనే వాళ్ళని ఈ ఫెసిలిటీని వాడుకునేటట్టు చేసి ఫర్దర్గా వాళ్ళ గోల్స్ రీచ్ అయ్యేటట్టు చేయడం, అదొకటి ఆలోచిస్తున్నాము. అండ్ స్కిల్లింగ్లో కూడా ఆలోచిస్తున్నాము. గ్రాస్ రూట్, ద సెకండ్ మ్యాండేట్ ఈస్ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్. వాళ్ళకు కూడా ఏంటంటే మంచి బ్యూటిఫుల్ టెక్నాలజీస్ మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళ ప్రోటోటైప్స్ కానీ వాళ్ళని ఎలా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలనే దాని మీద కూడా చాలా వర్క్ చేస్తున్నాం. ఇంటింటా ఇన్నోవేటర్ ఈజ్ అవర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఇప్పటి వరకు వచ్చిన ఇన్నోవేటర్స్లో మొన్న మేము వెరీ రీసెంట్లీ 21 ఇన్నోవేటర్స్ని, అంటే మన హైదరాబాద్ ఈకోసిస్టమ్ అనే కాదు, ఓవరాల్ ఎవరైనా కూడా మనం తీసుకుంటే ఇన్నోవేషన్ యాజ్ ఎ సెడ్ ఈజ్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు Tier 1 cities. మేమేం చేశామంటే మన బెస్ట్ 21 ఇన్నోవేటర్స్ని తీసుకొచ్చి పిచ్ ఇన్ ద రింగ్ అనే ఒక ప్రోగ్రామ్ చేసాం వెరీ రీసెంట్లీ. ఎందుకంటే 19th October ఇన్ఫ్యాక్ట్ ఈకోసిస్టమ్ ప్లేయర్స్ అందరినీ పిలిచి మా ఇన్నోవేటర్స్ ఏం చేస్తున్నారో వినండి. అంటే ఏదో వాళ్ళు ఆషామాషిగా ఏదో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకున్నారు, ఏదో అవకతవక సొల్యూషన్స్ చేస్తున్నారు అనకుండా చూపించాలి. ఎందుకంటే షోకేస్ ఈజ్ ద బెస్ట్ వే, రైట్? మనం ఎంత చేసినా కూడా చెప్పాలి, ఎవరికైనా కూడా అవేర్నెస్ సెషన్స్ పెట్టాలి, రైట్? అలా హైదరాబాద్లో మన డిఫరెంట్ 19 districts నుండి ఇన్నోవేటర్స్ని తీసుకొచ్చి ఆ షోకేస్ పెట్టించి పిచ్ ఒక్కొక్క ఇన్నోవేటర్ 2 minutes చేశారండి. అండ్ ఈకోసిస్టమ్ ప్లేయర్స్ అందరికీ కూడా ఒక పీస్ ఆఫ్ పేపర్ ఇచ్చి మీరు ఏం సపోర్ట్ చేయగలుగుతారు ఈ ఇన్నోవేటర్కి, అంటే మీరు ఫండ్ రైజ్ చేస్తారా, లేకపోతే ప్రోటోటైప్కి హెల్ప్ చేస్తారా, లేకపోతే వ్యాలిడేషన్కి, టెస్టింగ్కి, పైలటింగ్కి, ఇలా
ఐపీ చేస్తారు, వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారంటే మీరు నమ్మరండి 21 ఇన్నోవేటర్స్కి వీ గాట్ లైక్ మ్యాసివ్ రెస్పాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఒక్కసారి కల్చర్ షాక్ వచ్చిందనమాట. వచ్చిన స్టేక్ హోల్డర్స్కి అందరికీ మన ఇన్నోవేటర్స్ విలేజ్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్స్లో ఇంత చక్కటి వర్క్ చేస్తున్నారు అన్న టెక్నాలజికల్ అంటే లైక్ అది ఏదో ఆషామాషి సొల్యూషన్స్ కూడా కాదు, మంచి టెక్నికల్ ఆస్పెక్ట్స్తో ఉన్న సొల్యూషన్స్ చేస్తున్నారా అనేసి అవేర్నెస్ ద్వారా మా ఇన్నోవేటర్స్ కూడా ఎలా అంటే మమ్మల్ని ఈ సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది. మేము ఏదో లైక్ మారుమూల ప్రాంతాల్లో చేస్తున్నాం అనేది కాకుండా ఈ ప్లాట్ఫామ్ ద్వారా మేము ఇంత పెద్ద పెద్ద సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని కనెక్ట్ అయిపోయి వాళ్ళకి మా ఇన్నోవేషన్ ద బెస్ట్ ఇన్నోవేషన్ అనే అంటే ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగామంటే వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ గెయిన్ అయినట్టే, రైట్? ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. మేము ఇంకా 100 ఇన్నోవేటర్స్ ఇది చేయాలనుకుంటున్నాము. సో అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ని కూడా మేము సెన్సిటైజ్ చేస్తున్నాం ఇన్నోవేషన్ అంటే ఏంటి, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో వివిధ మ్యాండేట్స్ మీద మేము వర్క్ చేస్తున్నాము స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ద్వారా. సో దిస్ ఈజ్ ఓన్లీ ద బిగినింగ్ దట్ ఐ వుడ్ సే. లాట్ మోర్ టు డూ. ప్రతి విలేజ్ లెవెల్కి వెళ్ళాలి. డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ పీపుల్, పర్టికులర్గా స్టూడెంట్స్ అన్నారు, ఓకే ఫైన్, యూత్ విమెన్ కూడా అన్నారండి. విమెన్ ఈవెన్ మేము పంచాయత్ మన గ్రామాల్లో ఉండే పంచాయత్ సెక్రటరీస్, మన వీళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వీళ్ళందరినీ కూడా అండ్ అట్ ద సేమ్ టైమ్ మన సర్పంచ్లను కూడా వాళ్ళని కూడా చెప్పామన్నమాట. మీ విలేజెస్లో ఇన్నోవేటర్స్ ఉన్నారు, మీకు తెలుసా? వి రికగ్నైజ్ లాస్ట్ January 26th రోజు, ఇన్ఫ్యాక్ట్ రిపబ్లిక్ డే రోజు మేము కొన్ని విలేజెస్ తీసుకొని మీ రిపబ్లిక్ డే రోజు మీ ఇన్నోవేటర్ని తీసుకొచ్చి మీ విలేజెస్ అంటే మీ సిటిజన్స్ అందరికీ వీళ్ళు ఏం చేస్తున్నారో అవగాహన కల్పించండి అంటే ఒక విలేజ్లో 8,000 విలేజర్స్ ఉంటే ఆ రోజు 5,000 విలేజెస్ లెర్న్డ్ అబౌట్ దిస్ ఇన్నోవేటర్. వాళ్ళు ఆ ఇన్నోవేటర్ ఇంటికి వెళ్ళి మన ఊర్లో నువ్వు ఇంత చక్కటి వర్క్ చేస్తున్నావా నాన్న అనేసి లైక్ అంటే కలిసి మాట్లాడడం అని జరిగింది. అలాంటివి కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే మనం హైదరాబాద్లో కూర్చొని ఇదంతా చేస్తామంటే కుదరదు. మనం విలేజ్ లెవెల్ వెళ్ళి వాళ్ళ భాషలోనే, ఇప్పుడు పల్లెసృజన బ్రిగేడ్ గణేశం సార్ కూడా చెప్తారు, మనం వాళ్ళలో ఒకరం అయితేనే మనకు వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు, శాతం మన ప్రోగ్రామ్స్ మనం ఫర్దర్గా తీసుకెళ్ళచ్చు అంటారు. అంటే జనరల్గా చూస్తుంటారు కానీ దట్ విల్ బి వెరీ క్యాజువల్గా ఇంత పని చేస్తున్నారు, ఇది ఇన్నోవేషన్ ఉందని గుర్తుపట్టరు, నాట్ కాన్షియస్. ఇప్పుడు విలేజ్ లెవెలే కాదండి, ఇప్పుడు హైదరాబాద్లో మొన్న మేము 19th రోజు చేసిన ఈవెంట్లోనే ఇంత చక్కటి ఇన్నోవేటర్స్ ఉన్నారా మన తెలంగాణలో అనేసి అందరూ నోలు వెలబెట్టారు అనమాట, రైట్? అందరికీ అనుకుంటారు ఎవ్రీథింగ్ ఈస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్, రైట్? సో ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎస్, టీ హబ్, వి హబ్, వై హబ్ ఇలాంటి మార్గాల ద్వారా you're trying to connect the different segments of population, particularly CWSN children పైన వర్క్ చేయడం. this is a very rare attempt. I think actually that is a very potential area. CWSN children with special needs యాక్చువల్గా ఏదో ఒక లోపం ఉండవచ్చు, డిజబిలిటీ, కానీ అది యాక్చువల్గా అసెట్. యాక్చువల్గా ఒక అంగం పనిచేయకుండా ఇంకో అంగం ఎక్స్ట్రీమ్గా పనిచేస్తుంది వాళ్ళది. సో యు ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ దట్ ఆల్సో. దట్ ఇస్ అ వెరీ గుడ్, యాక్చువల్ దిస్ అ గుడ్ అటెంప్ట్. రియలీ వీ కంగ్రాచులేట్ యూ మేడం. పర్టికులర్గా వీఆర్ ఫోకసింగ్ on 33 districts and covering the rural area, villages. Of course, our schools also scattered in the villages where we are beneficiary to this point. ఎందుకంటే పబ్లిక్లో, ప్రజల్లో ఈ అంశము ఇన్నోవేషన్ పైన కానీ ఇలాంటి అంశాల పైన కానీ కాన్షియస్ కేంద్రీకరణ ఉంటే డెఫినెట్గా దట్ ఇంపాక్ట్ విల్ బి దేర్ ఆన్ ద స్టూడెంట్స్ ఆల్సో. డెఫినెట్గా వాళ్ళ హోమ్, వాళ్ళ ఇంట్లో కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అది డెఫినెట్గా దట్ విల్ బి యూస్ఫుల్. మీరు చూస్తే ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇప్పుడు మనం రెగ్యులర్గా ఇచ్చే సిఎస్సి, డబ్ల్ఈ, ట్రిపుల్ఐ ఇవన్నిట్లలో కూడా ఇన్నోవేషన్ అనేది సెమిస్టర్ 1 నుండి టీచ్ చేస్తున్నారండి. అందులో కూడా డిఫరెంట్ టాపిక్స్ సెమిస్టర్ వైజ్గా టీచ్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద కల్చర్ వాట్ వీ వాంటెడ్ టు సెట్ ఎట్ ఎవ్రీ సెట్టింగ్. అంటే లైక్ ఓన్లీ స్కూల్లో కాదు, ఇంజనీరింగ్ కాలేజ్లో కాదు, పెద్ద పెద్ద కంపెనీస్లో కాదు, ఎవ్రీ ప్లేస్ దిస్ హ్యాపెన్స్. ఇన్నోవేషన్, జుగాడ్ ఇన్నోవేషన్ అంటారు, మన అమ్మ వాళ్ళు చేస్తారు ఎవ్రీ డే ఇంట్లో. లోకల్ ఇన్నోవేషన్స్ జుగాడ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు యాక్చువల్గా సంస్థ ద్వారా you are supporting and you are training the people, you are supporting the people, scaling up చేయడంలో కానీ తర్వాత దాన్ని కమర్షియలైజ్ చేయడానికి ప్రయత్నం చేయడం. ఎందుకంటే దట్ షుడ్ గో ఎస్ ఎ బిజినెస్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో పేటెంట్ రైట్స్ పైన కానీ మీరు ట్రెమెండస్ వర్క్ యు ఆర్ పుట్టింగ్, అండ్ ఆఫ్ కోర్స్ యు ఆర్ వర్కింగ్ విత్ ద స్టూడెంట్స్, యు ఆర్ వర్కింగ్ విత్ డిఫరెంట్ సెగ్మెంట్స్, ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ ఆల్సో పర్టికులర్లీ. సో గ్రేట్ వర్క్ యు ఆర్ డూయింగ్. డెఫినెట్గా
ఈ ఇంపాక్ట్ అనేది మా స్టూడెంట్స్ పైన ఉంటుంది. ఎనీవే యు ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఇన్ ట్రైనింగ్ ద టీచర్స్ ఆల్సో, పర్టికులర్లీ అక్రాస్ ద స్కూల్ అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ స్కూల్స్ యు ఆర్ కన్సిడరింగ్. ఇది ఒక కల్చర్, ఒక ఎక్కువ మనకు క్రియేటివ్ అవుతుంది. డెఫినెట్గా ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ లాంగ్ టర్మ్. ఆల్రెడీ వీఆర్ సీయింగ్ ద రిజల్ట్స్. మీతో వర్క్ చేయడం, TSICతో వర్క్ చేయడం వలన దట్ వీఆర్ సీయింగ్ సమ్ రిజల్ట్స్ ఇన్ ఇన్స్పైర్ అవార్డ్స్ అలాంటి నేషనల్ లెవెల్లో కూడా మన అత్యున్నత స్థాయిలకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో దట్ థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ అబౌట్ ఇన్సైట్స్ అబౌట్ ద innovations happening at different places. In this regard, now I request Dr. Ravikant Rao is there from the SIET, Professor SIET, State Institute of Education Technology. మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అందరూ కూడా SIET నుంచి ప్రొడక్షన్ అవుతాయని మీ అందరికి తెలిసిన విషయమే. సో హీ విల్ టాక్ ఆన్ ద ఏ విధంగా ఈ ప్రోగ్రామ్ అంటే మనం చేసే ప్రోగ్రామ్ ఇన్నోవేషన్ డిజైన్ థింకింగ్ దేనిపైన మన స్కూల్స్లో ఇంపాక్ట్ ఏంటి, ఎలా ఉంటుంది అంటారు రవికాంత్ గారు మీ ఎక్స్పీరియన్స్ ద్వారా? అండ్ వాట్ మెసేజ్ యూ విల్ గివ్ టు అవర్ స్టూడెంట్స్ యాజ్ వెల్ as ద టీచర్స్ అండ్ హెడ్ మాస్టర్స్? ఓకే సార్, అందరికీ నమస్కారం. నా ముందు సురేష్ గారు, దేశాయ్ గారు, శాంత గారు మాట్లాడారు. అయితే దీన్ని మనం స్కూల్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఒక టీచర్గా, హెడ్ మాస్టర్గా, అదేవిధంగా స్టూడెంట్లకి ఎంత బాగా తీసుకెళ్తే బాగుంటుంది. మనం ముందుగా ఆలోచించేది ఏంటంటే, ఎప్పుడైనా సరే మన స్కూళ్ళల్లో అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ టీచర్ ఎడ్యుకేటర్, ప్రొఫెసర్, డిఈఓ, ఆ కాంపిటీషన్ స్టార్ట్ అయినప్పుడే ఆ ఫీవర్ స్టార్ట్ అవుతుంది, అప్పుడే థింకింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది నేను టీచర్గా ఉన్న 89 నుంచి చూస్తున్నాను. కానీ ఇప్పుడు ఈ 5-6 ఏళ్ళ నుంచి మారింది, ట్రెండ్ మారి మనం డిఫరెంట్ సైన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అంతకుముందు సైన్స్ ఫెయిర్ అనేది ఒకటే, జవహర్లాల్ నెహ్రూ ఒకటే ఉండేది. ఇప్పుడు ఇన్స్పైర్ అవార్డ్స్ రూపంలో కావచ్చు, అదేవిధంగా ఇంటింటా ఇన్నోవేటర్, సైన్స్ ఇన్నోవేషన్ ఛాలెంజ్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో పిల్లల్లో సైంటిఫిక్ థింకింగ్ అనేది డెవలప్ చేయడం స్టార్ట్ అయింది. అయితే సైంటిఫిక్ థింకింగ్ అనగానే ఇది ఒక సైన్స్ టీచర్ పని అని మనం చెప్పుకుంటూ ఉంటాం, అది కాదు. ఇది ఇన్నోవేషన్ అనగానే ఒక పెద్ద పదంగా లేదా ఇదేదో మనకు కొనుక్కుడు కాని పదంగా అనుకుంటాము. నేను చాలా సింప్లిఫై చేసి చెప్తాను. విభిన్నంగా ఆలోచించడం, అంతే. చేసే పనిని విభిన్నంగా చేయడము. జనరల్లీ నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పేది ఏంటంటే థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. మనం ఉన్న పరిధిలో నుంచి కొంచెం విభిన్నంగా దానికి అవతల ఆలోచించాలి. ఇప్పుడు పిల్లలు ఇంట్లో అమ్మ కట్ చేయడానికి కష్టపడుతుందంటే మీరు చెప్పినట్టు ఆ ఎంపతి కనుక పిల్లలకి మొదలైతే మా అమ్మ సుఖపడాలి. నేను ఈ మధ్య ఒకసారి గత 2-3 సార్లు కూడా ఇన్స్పైర్ అవార్డ్స్ నేషనల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మా అమ్మగారికి చెమట పడుతుందని ఒక ఫ్యాన్ ఇక్కడ పెట్టుకుని ఒక చిన్న ఫ్యాను ఒక అబ్బాయి తయారు చేశాడు. చాలా బాగా అనిపించింది. అలాగే ఇంకొక ఇన్నోవేషన్ ఏంటంటే, వాళ్ళ నాన్నగారు ప్యాడీ ఎత్తిపోయడానికి ఇబ్బంది అని చెప్పేసి ఒక ప్యాడీది తయారు చేశారు. ఇట్లా అంటే మన ఇన్నోవేషన్ అంటే మన చుట్టుపక్కల ఉన్న సమస్యలే మనకు ఇన్నోవేషన్కి తార్కాణం అవుతాయి. కాదంటే దాని గురించి మనం ఫీల్ అవ్వాలి, అంటే ఇంపథెటిక్గా ఫీల్ అయ్యి ఆలోచించి చేస్తే బాగా ఉంటుంది. అంటే దీనికోసం కానీ మన పిల్లల్లో అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ చేయాలి, పరిశీలన నైపుణ్యాలు. నేను నాకు సంబంధించిన ఒక ఇన్సిడెన్స్, ఇది ఒక 3 decades బ్యాక్. ఇది ఇప్పుడంటే పండగలకి మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు మా బంధువుల అబ్బాయి ఒకటే సతాయిస్తున్నాడు, నాకు అన్నానికి లేట్ అవుతుంది, ఆకలి అవుతుంది, తొందరగా పెట్టండి అంటే, వాడికి మా ఆంటీ వాళ్ళ ఇల్లు రోడ్డు మీదనే ఉంది. అరే బాబు, నువ్వు రోడ్డు మీద కూర్చొని ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి లెక్కబెట్టు నాన్న అని చెప్పాను. లెక్కబెడితే వాడికి ఒక పెన్ను పెన్సిల్ ఇచ్చేసి ఎన్ని కార్లు వెళ్తున్నాయి, ఎన్ని సైకిళ్ళు వెళ్తున్నాయి, ఎన్ని మోటార్ సైకిల్ వెళ్తున్నాయి ఇట్లా చెప్తే హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఆస్పెక్ట్ ఫర్ 2 hours. వాడు ఆకలి మర్చిపోయాడు. అంటే అక్కడ అబ్జర్వేషన్ అనేది మనం డెవలప్ చేయగలిగాను. అది చేయడం వల్ల ఏంటంటే తర్వాత వాడు నాయన అన్నానికి రానంటే, లేదు నేను ఇంకా పని కంప్లీట్ కాలేదు, నేను ఇంకా చేయాలని. దట్ ఈస్ ద క్రియేటింగ్ ఇంట్రెస్ట్ అమాంగ్ ద. ఒకసారి అబ్జర్వేషన్ స్కిల్స్ పిల్లల్లో మొదలైతే దట్ కమ్స్ ఫర్ ద థింకింగ్. ఇప్పుడు నేనేం చేయాలి, ఎట్లా ఆలోచించాలి, ఇప్పుడున్న దాని నుంచి ఎంత బాగా బయటపడగలగాలి. అంటే ఈ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అనేది ఒక
పిల్లలే కాదు ప్రతి ఒక్క వ్యక్తి చేయాలి. ఇప్పుడు ఒక పనిని రొటీన్లే చేసే బదులు విభిన్నంగా చేస్తే మనకు ఎంతో ఆనందం ఉంటుంది. దాంట్లో నుంచి మనకు కావాల్సిన ఇన్నోవేషన్ కావచ్చు, ఇన్వెన్షన్ కావచ్చు ఉంటుంది. అయితే పిల్లలు ఏదైనా ఒక పని, ఒక బొమ్మ గీసుకొచ్చారు చిన్న పిల్లవాడు, ఏంద్రా ఇది బాగాలేదు, నీ అంత బాగాలేదు బదులు ఇట్స్ గుడ్ అంటే అక్కడ మనం ఏం చేయాలంటే పిల్లలు చేసే ఏ చిన్న పనైనా అన్కండిషనల్ యాక్సెప్టెన్స్, అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే చేసిన పని చిన్నదా పెద్దదా, లేచిన తప్ప ఒప్ప. నేను ఒక ఆవు బొమ్మ గీసుకొచ్చానని గీసుకొని వచ్చాడు ఒక 5 ఏళ్ల పిల్లవాడు. అది ఆవులా కనిపించకపోవచ్చు, ఎద్దులా కనిపించవచ్చు, ఇంకేదైనా ఒక జంతువులా కనిపించవచ్చు. గుడ్ చాలా ప్రయత్నం చేసావు, కానీ ఆవు బొమ్మ అంటే ఇలా ఉంటుంది అని వాడికి ఒక మనం ఇన్పుట్ ఇవ్వగలిగితే, ఓహో నేను చేసింది అంత కరెక్ట్ కాదేమో. ఇక్కడ చూడండి, మనం నువ్వు బాగా చేయలేదు అనే బదులు ఓకే నువ్వు బాగా చేసావు, దీన్ని ఇలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేతోనే మనకు పిల్లల్లో ఒక డిఫరెన్స్ అనేది కనబడుతుంది. ఇక మనకి స్కూల్కి వచ్చాక మనం క్వశ్చనింగ్ ఆస్పెక్ట్ అనేది మర్చిపోతున్నాం. ఇప్పుడు కొంత తేడా వచ్చింది అనుకోండి, ఎంతసేపు వన్ వే ఆఫ్ టీచింగ్, అంటే నేను చెప్తూ ఉంటాను, పిల్లలు వింటూ ఉంటారు. పిల్లలు క్వశ్చన్ వేస్తే కూర్చోరా, నువ్వు కూర్చో, నేను తర్వాత మాట్లాడుతూ, ఎస్ లెట్ దెమ్ క్వశ్చన్. ముఖ్యంగా సైన్స్, సోషల్ స్టడీస్. ఇప్పుడు ఐ రిమెంబర్ యాజ్ ఎ టీచర్, సబ్బులు అనే ఒక పాఠం అప్పుడు 8th క్లాస్లో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. దాంట్లో TFM అని ఉందండి, టోటల్ ఫ్యాటీ మ్యాటర్. అంటే ఆ ఫ్యాటీ మ్యాటర్ని బట్టి మనకు మన చర్మానికి సంబంధించిన స్మూత్నెస్ వస్తుంది. పిల్లల్ని ఎంక్వైరీ చేయమంటే వాళ్ళు డిఫరెంట్ వాటి సోప్ ర్యాపర్స్ కలెక్ట్ చేసుకొచ్చి వాటి తీసుకొచ్చి, సార్ ఈ సబ్బు బెస్ట్ అని చెప్పారు. అంటే TFM ఎక్కువగా ఉంటే ఈ సబ్బు బాగా ఉంటుంది, అంటే మన బట్టల సబ్బులు ఎంత ఉంటుంది, తర్వాత ఒంటి రాసుకునే సబ్బులు ఎంత ఉంటుంది. సో దిస్ ఈజ్ మనం వీ హ్యావ్ టు క్రియేట్. అంటే ఇక్కడ బోధించే సబ్జెక్ట్ అనే ముఖ్యం కాదు. ఇక్కడ తెలుగు టీచర్ కూడా చెప్పవచ్చు, తెలుగు టీచర్ కూడా ఒక ఇన్నోవేషన్ గురించి ఆలోచించవచ్చు. పిల్లల్లో ఒక సామాజిక కోణాన్ని, వాళ్ళలో ఒక సామాజిక దృక్పథాన్ని కల్పించగలిగితే అది కవితా రూపంలో వస్తుంది. ఇవాళ పిల్లలు కూడా, ఐ రిమెంబర్ వన్ స్టూడెంట్ ఇన్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ కొండపాక మండల్, ఆమె ఒక శతకం రాసింది సామాజిక అంశాల మీద. అంటే ఆ టీచర్ ఆమెలో ఉన్న ఒక సామాజిక దృక్పథాన్ని టచ్ చేశాడు. అంటే హీ హ్యాస్ టచ్డ్ అస్ ఇన్నోవేటివ్ థింకింగ్. కాబట్టి మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇన్నోవేషన్ డజంట్ కన్ఫైన్ టు ఓన్లీ ద సబ్జెక్ట్ సైన్స్ ఆర్ మ్యాథమెటిక్స్, ఇట్ ఈస్ ఎవ్రీవేర్. అట్లాగే ఇప్పుడు ఇంకా మనం ఆలోచిస్తామంటే, ఈ సైన్స్ ఫెయిర్లకు వచ్చిన వాటిలో లేదా ఇన్స్పైర్లు వచ్చిన కొన్ని రొటీన్గా ఉంటున్నాయి. అంటే ఇక్కడ నాకు కనిపించింది ఏమిటంటే, ఐదర్ ద ఇన్స్పైర్ ఆర్ ఇన్నోవేషన్, వాట్ ఎవర్ మే బి ద కాంపిటీషన్స్, ఇట్ హ్యాస్ బికమ్ ద మేజర్ రోల్ ఆఫ్ ద టీచర్. కాదండి, మనము ప్రతిరోజు ప్రేయర్ చేయిస్తూ ఉంటాం. ఆ ప్రేయర్లో ఏదో ఒక ఇన్నోవేషన్ గురించి చెప్పండి, లేదా తన క్లాసులో నువ్వేదైనా కొత్తగా తయారు చేసావా, కొత్తగా తయారు చేసిందంటే తీసుకురమ్మని చెప్పండి. అట్లా ఎంకరేజ్ చేయాలి. కానీ మనము టీచర్లుగా మేజర్ రోల్ రియల్లీ ఇక్కడ మనం ఎంతగా ఇప్పుడు ఇది చేంజ్ రావాల్సింది కొంత వస్తుంది. నౌ ద టీచర్స్ ఆర్ ప్లేయింగ్ మేజర్ రోల్ ఇన్ బ్రింగింగ్ ద స్టూడెంట్స్ టు ద దీస్ మేబీ ఇన్స్పైర్ ఆల్ అదర్ competitions. Let us not bring a competitive mode in the children. Let us make it an inherent. దాన్ని ఏం చేయాలంటే మనం ఒక వీ హ్యావ్ టు ఇంటర్నలైజ్ ద ఇన్నోవేటివ్ థింకింగ్. ఆ ఇంటర్నలైజ్ చేయాలంటే ఇది ఒక రోజువారీ కార్యక్రమం కావాలి. ప్రతిరోజు అది వెదర్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్ టీచర్, తెలుగు టీచర్, ఎవరైనా కానీ ఒక డిఫరెంట్ క్వశ్చన్ పోజ్ చేయాలి. నువ్వు ఎలా దాన్ని సాల్వ్ చేయగలుగుతావు చెప్పాలి. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ సోషల్ స్టడీ టీచర్ ఉంటే, నేను ఇవాళ రోడ్డు మీద ట్రాఫిక్ బాగా ఉంది, నాకు లేట్ అయిందని ఒక టీచర్ చెప్తాడు, లేదా స్టూడెంట్ చెప్తాడు. మరి ఈ ట్రాఫిక్ నుంచి ఓవర్కమ్ కావడానికి నువ్వు ఎలాంటి సొల్యూషన్స్ ఇస్తావు అని ఒక సోషల్ టీచర్ కనుక ఆ అవేర్నెస్ కల్పిస్తే అక్కడి నుంచే ఆలోచన మొదలవుతుంది. అంటే మనం అంటామే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది. ఒకసారి అబ్జర్వేషన్ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ప్రాబ్లమ్ స్టేట్మెంట్ స్టార్ట్ అయితే దెన్ ద థింకింగ్ స్టార్ట్స్. ఆ థింకింగ్ అనేది డైవర్సిఫైడ్గా ఆలోచిస్తాము, రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఆలోచించి. అయితే ఒక ప్రాబ్లంకి డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయి, 1, 2 కాకుండా చాలా రకాల సొల్యూషన్స్ ఉంటాయి. ఆ సొల్యూషన్స్ నుంచి మనం ఏదో ఒక సొల్యూషన్, దెన్ అప్పుడు టీచర్ ఇంటర్వ్యూన్ కావాలి. టీచర్ దీస్ ఆర్ ద పాసిబుల్ సొల్యూషన్స్. అక్కడి నుంచి మన యొక్క ఇన్నోవేషన్
జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మొదలైనక అప్పుడు మనం పెట్టే ఆ కాంపిటీషన్స్కి దీన్ని తీసుకొని వెళ్ళవచ్చు. చాలా చిన్న చిన్న విషయాలే. నేను ఇది లాస్ట్ ఇన్స్పైర్లో విన్నప్పుడు ఒక అమ్మాయి తీసుకొచ్చింది, ద విమెన్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద శానిటరీ నాప్కిన్స్. దాన్ని ఎట్లా మనం అంటే గతంలో శానిటరీ నాప్కిన్స్ వాడినప్పుడు ఇది మన క్లాత్ను వాడేది, కానీ ఆ క్లాత్ని ఇప్పుడు వాడట్లేదు. దాన్ని కూడా ఎంత ఇన్నోవేటివ్గా దాన్ని ఆరబెట్టవచ్చు. ఒక సింపుల్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఒక చిన్న డబ్బాను తీసుకొని తయారు చేసి దాన్ని ఆరబెట్టి దాన్ని ఎలా చేయొచ్చు అని దాన్ని కూడా ఐ కుడ్ సీ. సో దిస్ ఈజ్ ద థింకింగ్. అంటే ఇక్కడ ఏమైందంటే ఆ అమ్మాయిని అర్థం చెప్పిందంటే మా మదర్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ద సో కాల్డ్ మన బయట దొరికే ప్యాడ్స్ వాడడం వల్ల మా మదర్కి ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను ఆలోచించి ఇంకా అమ్మాయి స్టిల్ నాట్ ఎంటర్ ద అడాలసెన్స్ ఏజ్, దానికి నేను ఆలోచిస్తే ఎట్లా ఉంటుందని చేయగలిగింది. సో ఇక్కడ మనకు ఇన్నోవేషన్స్ అనేవి మన ఇంట్లోనే మన పక్కనే ఉంటాయి. ఇట్లా రకరకాలుగా ఆలోచించవచ్చు. ఇవాళ మనం చూస్తున్నాం ఇది ఎస్టిక్ ఫర్ ద బ్లైండ్ పీపుల్, ఇవన్నీ కూడా మన నుంచి వచ్చినాయి. ఇంకా బాగా ఆలోచిస్తే నిజంగా కరోనా ఇట్ వాజ్ ఎ బూన్ ఇన్ ద కర్స్. ఎన్ని ఇన్నోవేషన్స్కి మనకు ఛాన్స్ ఇచ్చిందండి. అంతకుముందు మనం ఏదైనా చేయాలని భయపడేవాళ్ళం, కానీ ఇప్పుడు వితిన్ మన ఇంట్లో ఉండి కూడా రకరకాలుగా మన ఇన్నోవేషన్ చేస్తూ సమాజానికి అందించగలిగాము. సో దిస్ ఈజ్ అంటే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ద ఇన్వెన్షన్, నో డౌట్. కానీ ఆ నెసెసిటీని మనం ఫీల్ కావాలి. మన సమాజంలో ఉన్న వాటికి మన రైతు ఎలా ఇబ్బంది పడుతున్నాడు, అమ్మ ఎలా ఇబ్బంది పడుతుంది, ఒక నేత కార్మికుడు ఎట్లా ఇబ్బంది పడుతున్నాడు, ఒక వర్కర్ ఎట్లా ఇబ్బంది పడుతున్నాడు, ఇవన్నీ వాళ్ళ ఇబ్బందిని చూస్తేనే కదా మనకు ఇవాళ ఎన్నో రకాల ఇన్నోవేషన్స్ వస్తున్నాయి, రకరకాల డిజైన్స్ వస్తున్నాయి. అదే కాకుండా ఇప్పుడు ఈ ఇన్నోవేటివ్ పెడగాగి అనేది ఒక మన టీచర్లు కూడా ఫాలో కావాలండి. టీచర్లు రొటీన్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా టీచ్ చేస్తుంటే పిల్లలు అందులో ఇన్వాల్వ్ అవుతారు. హ్యావ్ సీన్ నెంబర్ ఆఫ్ టీచర్స్ చెప్పేదాన్ని విభిన్నంగా చెప్తారు. అంటే తను చెప్పేదాన్ని ఒక పాట రూపంలో చెప్తే పిల్లలు ఇన్వాల్వ్ అవుతారు, తను చెప్పేదాన్ని ఒక యాక్టివిటీ రూపంలో చెప్తే పిల్లలు ఇన్వాల్వ్ అవుతారు. ఇట్లా మనం టీచర్లుగా కూడా అయితే ఇప్పుడు మన శాంత గారు చెప్పారు ఇంజనీరింగ్లో దీన్ని ఒక ఇన్నోవేషన్ ఒక సబ్జెక్ట్ పెట్టినారని. ఐ థింక్ సురేష్ గారు మనం కూడా ఆలోచించాలి ఎస్సీఆర్ తరఫున ఈ ఇన్నోవేషన్ ఆర్ ఇన్నోవేటివ్ పెడగాగిని మన టీచర్ ఎడ్యుకేషన్లో కూడా ఒక భాగంగా చేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే మన టీచర్లు ఇప్పుడు ఆ బ్రాటప్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మనమంతా కూడా ఒక ట్రెడిషనల్ బ్రాటప్ నుంచి తీసుకొని వచ్చాము. ఇప్పుడు 2 years డిఎడ్ చేసి వాళ్ళలో టీచింగ్ మెథడాలజీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము. కానీ ఐ థింక్ దిస్ ఇన్నోవేటివ్ పెడగాగి ఇన్నోవేషన్ అనేది ముందు టీచర్లో ఇన్కాల్కులేట్ చేయాలి. అయితే ఇప్పుడు మన టీఎస్ఐసి వాళ్ళు టీచర్లని ఓరియంట్ చేస్తున్నారు, బట్ ఇట్ హ్యాస్ టు బి గో ఇన్ ఏ వెరీ లాంగ్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఎ లాంగ్ వే. ఒక రోజులో 2 రోజులు వచ్చే కాదు. ఎందుకంటే మన టీచర్లలో డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. అందులో లైక్ 30s వాళ్ళు ఉన్నారు, 40s వాళ్ళు ఉన్నారు, 50s అండ్ అబవ్ ఉన్నారు. అందరినీ కూడా మనం టార్గెట్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తుందంటే బిలో 50s దే ఆర్ వెరీ టెన్ టు చేంజ్ ఎనీథింగ్, కానీ అబవ్ 50s వాళ్ళు చేంజ్ కావడానికి అంత ఈజీగా మెండ్ కారు. సో మనం ఫస్ట్ లెటర్స్ ఫోకస్ ద టీచర్స్, దట్ టు ఫ్రమ్ ద అబోవ్ ఏజ్ 50 అబోవ్ వాళ్ళని ముందు ఫోకస్ చేస్తూ అటు నుంచి మనం మళ్ళీ ఒక్కొక్కరు తీసుకొస్తుంటే అండ్ మీరు చెప్పినట్టు ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలంటే డెఫినెట్లీ ఈ మన టీచర్ ఎడ్యుకేషన్లో కూడా ఈ ఇన్నోవేటివ్ పెడగాగి ఆర్ ఇన్నోవేషన్ అనేది ఒక పార్ట్ కావాలి. ఈ విషయంలో ఐ రిక్వెస్ట్ శాంత గారు అండ్ ప్రొఫెసర్ సురేష్ అండ్ అవర్ దేశాయ్ గారు, లెట్ us think in that direction so that this innovation become a part of our life. And also I think ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఒక రోజు 2 రోజులు కాకుండా యాజ్ ఎవ్రీ టైమ్ ఈ ఒక 24 episodes అనేవి రియల్లీ ఇట్ విల్ చేంజ్ ద ఫేస్ ఆఫ్ తెలంగాణ. మనము 3rd పొజిషన్లో ఉన్నామని చెప్పారు దేశాయ్ గారు. సో కమింగ్ టు పొజిషన్ 1 విల్ నాట్ బి బిగ్ థింగ్, కానీ మన ఇండియా కూడా నేను నవం ఫౌండేషన్ వాళ్ళకి లేదా టీఎస్ఐసి వాళ్ళకి మన స్టేట్ నుంచి మనం ప్రయత్నం చేస్తే let us collaborate with other foundations. We are working in the different states
సో దట్ మనం ఉన్న ఇప్పుడున్న ఐ థింక్ 43rd పొజిషన్ యూ టోల్డ్ ఆర్ 40th పొజిషన్. సో వీ హ్యావ్ టు గో ఫర్ ఇన్ కమింగ్ 4 or 5 years in the top 10 and మీరు అన్నట్టు టాప్ 3 ఎకానమీ లాగా టాప్ 3 ఇన్నోవేషన్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ మన దేశంలో ఆలోచనలకి ఇన్నోవేషన్లకి కుదవలేదు. అది ఏజెస్ టుగెదర్ నుంచి మనకు తెలుసు. మనం జీరోని కనిపెట్టింది అన్నీ మనం అంటున్నాం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆలోచించాలి. మనం ఎప్పుడు కూడా మన గతంలో చేసిన దానికంటే వర్తమానంలో ఏం చేస్తున్న దాని గురించి ఆలోచించి మన వైపు నుంచి ఈ తెలంగాణ నుంచి మనం ఒక మంచి స్టెప్ వేస్తున్నాము. సార్ వాట్ ఆర్ ద అదర్ 2 states సార్ ఇన్ ద టాప్ 2? ఫస్ట్ ఇస్ కర్ణాటక అండ్ ఇన్ టాప్ 3లో కర్ణాటక, హర్యానా అండ్ తెలంగాణ సార్ టాప్ 3. సో హోప్ సో వీ విల్ షార్ట్లీ విత్ ఇన్ ఇయర్ ఆర్ సో వీ విల్ రీచ్ ఇన్ ద టాప్ 1 అండ్ వీల్ లెట్ అస్ కంటిన్యూ. ఒకటి ఏంటంటే పొజిషన్ రీచ్ కావడం కాదు, దానికి సస్టైనబిలిటీగా కావాలి. సో దిస్ it is a concentrated effort. The first time I think SCERT, Navam Foundation, TSIC and as a faculty of SITE we are ready to help and any support from technical support. I feel happy Suresh Garni and thank you for involving me in this program. ఎందుకంటే నేను బేసికల్గా సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ టీచర్ and turned as a psychology teacher. Now I am in this site. I think any kind of support definitely we will extend, sir, and thank you for giving me this opportunity and really listening to the words of Suresh and Desai sir and madam. It is a eye opening for us, all the teachers, headmasters. ముఖ్యంగా నేను హెడ్ మాస్టర్స్కి ఒక ఫైనల్ వర్డ్గా చెప్పేది ఏంటంటే మీ టీచర్ ఎవరైనా మీ పిల్లలు ఎవరైనా ఒక కొత్త విషయాన్ని చెప్తే దాన్ని ఎంకరేజ్ చేయండి. ఐ హ్యావ్ సీన్ ద సమ్ ఆఫ్ ద హెడ్ మాస్టర్స్ వెరీ స్టబన్. అంటే ఆ పిల్లవాడు స్కూల్ నుంచి పోతే ఆ టీచర్ స్కూల్ నుంచి పోతే నా స్కూల్ దెబ్బతింటుంది, పిల్లవాడిది అకాడమీ దెబ్బతింటుంది. దెబ్బతినదండి, వాడు బయటికి వెళ్ళి చాలా నేర్చుకుంటారు, కొత్తగా నేర్చుకుంటాడు, ఇంకా చాలా అంశాలు తెలుసుకుంటాడు. మీరు ఆ దృక్కోణంలో ఆలోచించండి. అంతేగాని ఎంతవరకు ఈ పాఠశాల 4 గోడల మధ్యనే ఉంటే మనకు నాలెడ్జ్ రాదు. బయటికి వెళ్ళాలి, నేర్చుకోవాలి. లెట్ అలౌ ద టీచర్, అలౌ ద స్టూడెంట్ టు గో అవుట్ సైడ్, థింక్. ఈ ప్రాజెక్ట్ వర్క్స్ అంటే ఎంతవరకు ఇవాళ మనకు వచ్చింది ఒక గూగుల్ అని వచ్చేసింది, దాంట్లో సెర్చ్ చేయడం కాదు. లెట్ దెమ్ గో టు ద ఫీల్డ్, లెట్ దెమ్ ఎంక్వైర్, లెట్ దెమ్ సర్చ్, లెట్ దెమ్ కంపైల్. అది చేస్తే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఐ వుడ్ లైక్ టు కంట్రిబ్యూట్. So thank you for giving me the opportunity. Yeah. Thank you to all, sir. Thank you, Ravikant Rao garu. He is a academician and as well as the administrator because he worked as a district education officer in different districts like Mancherial, Siddipet, Medak, so many districts. So he know the pulse of the students, he know the pulse of the teachers and also the headmasters. Yes, come చాలా విషయాలు మంచి విషయాలు చెప్పడం జరిగింది. విభిన్నంగా ఆలోచించడం, సింపుల్ వర్డ్స్లో చెప్పాడు. విభిన్నంగా ఫస్ట్ విభిన్నంగా ఆలోచించడం, విభిన్నంగా చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ ద ఇన్నోవేషన్. తర్వాత అబ్జర్వేషన్ స్కిల్స్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ స్కిల్స్ అనేది హౌ టు, ఎందుకంటే అబ్జర్వేషన్ స్కిల్స్ పైనే ఇంతకుముందు నితిన్ దేశాయ్ కూడా చెప్పారు. అబ్జర్వేషన్ స్కిల్స్ తోటే విండ్ షీల్డ్ అనేది డెవలప్ అయింది అనేది, అంటే దాని క్యారెక్టరిస్టిక్స్ను లక్షణాలు అవగాహన చేసుకోవడము, అవన్నీ విషయాలు చెప్పడం జరిగింది. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ ద అబ్జర్వేషన్ స్కిల్స్. సో ఆ విషయాలు చెప్పడం జరిగింది. సో తర్వాత అన్కండిషనల్, ద టీచర్స్ యాటిట్యూడ్, అన్కండిషనల్ యాక్సెప్టెన్స్. వాట్ ఎవర్ ద చైల్డ్ సేస్, వాట్ ఎవర్ ద చైల్డ్ షోస్, యూ హ్యావ్ టు రిసీవ్ ఇట్. రిసిప్టివిటీ, పాజిటివ్ రిసిప్టివిటీ, అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ఎంకరేజ్మెంట్ అనేది చాలా అవసరము. అండ్ వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్పింది ఏంటంటే ద మెథడాలజీ, మనము ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ అనే మెథడాలజీ, ఆర్ యూ కెన్ సే ఇట్స్ ఎ పెడగాజికల్ టూల్. ఇది యాక్చువల్గా టీచర్ ఎడ్యుకేషన్ కరికులంలో రావాల్సిన అవసరం ఉంది. అండ్ ఆల్సో ద స్కూల్ ఎడ్యుకేషన్ కరికులం కూడా రావాల్సిన అవసరం ఉంది అనేది నొక్కి చెప్పడం. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్టర్ ద 2020 ఎడ్యుకేషన్ పాలసీలో రానున్న చేంజెస్ ఏవైతే ఉన్నాయో, ప్రస్తుతం ట్రాన్సిషన్లో ఉన్నాం కనుక
సో టీచర్ ఎడ్యుకేషన్లో కానీ అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ కరికులంలో కానీ ఈ అంశాన్ని మనము పరిగణించాల్సిన అవసరం ఉంది. సో స్కూల్ కరికులం రిఫార్మ్ చేసేటప్పుడు అదే టీచర్ ఎడ్యుకేషన్ కరికులం డిజైనింగ్ చేసేటప్పుడు ఈ ఎలిమెంట్స్ అనేది చొప్పించే ప్రయత్నం మనందరం చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇంతకుముందు రవికాంత్ గారు ఒక విషయం చెప్పాడు. ఎస్, దిస్ క్యాన్ బి, అంటే ఈ మెథడాలజీ యాజ్ నేను ఇంతకుముందే చెప్పాను పెడగాజికల్ టూల్గా తీసుకోవాలని. ఒక లాంగ్వేజ్ టీచరు దాని సోషల్ ఇష్యూస్ను ఒక లిటరరీ ఫామ్లో ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. నేను ఈ మధ్య కూడా ఒక ఇంగ్లీష్ టీచర్ వాట్ షీ డిడ్, అది కల్చరల్గా మనము దసరా అప్పుడు బతుకమ్మ పాట ఆడతాం కదా, బతుకమ్మ, వాట్ షీ డిడ్ ఆ పాపులర్ ఫోక్ సాంగ్ అయితే అది బతుకమ్మ పాట ఉందో, షీ ఆస్ ద స్టూడెంట్స్ టు ట్రాన్స్లేట్ ఇన్ ఇంగ్లీష్ ఆ బతుకమ్మ సాంగ్ను. వాళ్ళు వచ్చిన భాషలో ఎంతవరకు అయితే ప్రావీణ్యం ఉంటుందో దే ట్రైడ్ ఇట్. అంటే ఆ రిథమ్ కానీ ఆ రైమ్ కానీ దే ట్రైడ్ అన్నాడు. అంటే దిస్ ఈజ్ ద ఇన్నోవేటివ్. నేను అనేది ఇన్నోవేషన్ ఈజ్ ఓన్లీ సైన్స్ మ్యాథ్స్ అనేది కాదు. యూ క్యాన్ డూ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మ్స్ ఇన్ ఎ డిఫరెంట్ వేస్ కటింగ్ అక్రాస్ ద సబ్జెక్ట్స్ అని చెప్పడం, అంటే ఇది ఒక గుర్తు వచ్చేది కనుక నేను షేర్ చేసుకుంటాను. వెరీ ఇంపార్టెంట్ వాట్ రవికాంత్ సార్ బ్రాట్ ఇన్ was the way students engage. It's more of an observation. It's more of how we as elders or teachers they tend to inculcate or copy in a certain extent the way children and small children do it. Is the way we really experimenting in our own lives. It is not about beaker and test tube experiments, but as a life, as an approach, do we really are we really into that mindset? That's what children really pick up. I could relate to what you were sharing. సో స్కూల్ ప్రాక్టీసెస్లో కూడా మార్పు రావాలని చెప్పి రవికాంత్ చెప్పడం జరిగింది. న్యూ ఐడియాస్, యూ హ్యావ్ టు వెల్కమ్ ద న్యూ ఐడియాస్ అండ్ దెర్ షుడ్ బి ఏ ప్లేస్ ఫర్ ద డిస్కసింగ్ ద న్యూ ఐడియా. స్కూల్ అసెంబ్లీ కావచ్చు, మీటింగ్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, దెర్ షుడ్ బి ప్లేస్. ఐడియా బాక్స్ అని చెప్పి చాలాసార్లు మనం చెప్తున్నాం, కానీ ఐ వాంట్ టు సీ ఇన్ అవర్ స్కూల్స్ ద ఐడియా బాక్స్ అనేది కావాలి. సో వాళ్ళు వేసిన ఐడియాస్ను చర్చించడము ఎక్కడో ఒక వేదిక కావాల్సిన అవసరం ఉంది. వెదర్ ఇట్ ద సైన్స్ క్లబ్ ఆర్ సోషల్ క్లబ్, వాట్ ఇట్ మే బి లాంగ్వేజ్ క్లబ్ ఆర్ ఇన్ అ స్కూల్ అసెంబ్లీ, వేర్ ఎవర్ ఇట్స్ పాసిబుల్ యూ క్యాన్ డిస్కస్ ద ఐడియాస్. ఆ స్కూల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి, ఐడియా మీద చర్చ జరగాలని చెప్పడం జరిగింది. సో రవికాంత్ రావు గారు, సో యూ హ్యావ్ టు టేక్ ద డిఫరెంట్ ఐడియాస్ హౌ టు ప్రొపగేట్ దిస్ కల్చర్ అనేది అంశంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రవికాంత్ రావు గారు ఫర్ giving insights to coming with his experiences at the school level as a teacher, as an academician, as an administrator. He cited very good examples. Thank you. Now we will move to the doctor. I will introduce one more very important person for this program. He is Mr. M. Shravan Kumar. He is the program manager, Navam Innovation Foundation. నేను అనుకుంటాను మన పాఠశాల స్థాయిలో చాలామందికి ఆయన పరిచయమే ఉండొచ్చు, ఎందుకంటే త్రూ TSAT, త్రూ వెబినార్, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ఇవ్వడం అనేది జరిగింది. సో శ్రవణ్ కుమార్ గారు ఈజ్ యాక్చువల్గా ఈ 24 ఎపిసోడ్స్ ఏవైతే మనం తయారు చేస్తున్నామో ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ దట్ వన్. వారి కృషి వల్లనే ఎపిసోడ్స్ అనేది చేస్తున్నాము. సో నౌ శ్రవణ్ కుమార్ గారు, మీరు ఇప్పుడు ఈ డిజైన్ థింకింగ్ ఇన్నోవేషన్ పైన వచ్చే ఇంపాక్ట్ ఏంటి, పిల్లల్లో కానీ టీచర్లో కానీ మీరు ఏం విజువలైజ్ చేస్తున్నారో దాని గురించి కొన్ని నిమిషాలు చెప్పాల్సిందే విజ్ఞప్తి. మొదటగా అందరికీ నమస్కారం. సో అందరికీ మళ్ళీ ఒకసారి వెల్కమ్. ఇంతకుముందు కొన్ని ఎపిసోడ్స్లో కొన్ని షోస్లో మనం కలుసుకున్నాము అండ్ కమింగ్ షోస్లో కూడా మనం కలుసుకోబోతున్నాము. బట్ ఈరోజు నేను ఒక కొత్త హ్యాట్ వియర్ చేసి వచ్చాను. ఏంటంటే ఒకసారి నేను ఒక మంచి పదం విన్నాను. ఏదైనా ఆర్గనైజేషన్ కానీ స్కూల్ కానీ ప్రోగ్రామ్ కానీ సక్సెస్ అవ్వాలి అని అంటే ఒక చిన్న పాయింట్ ఉంది. పాయింట్ ఏంటి అంటే యు ఆర్ 8 hours అన్ ఎంప్లాయీ, 16 hours అ కన్జ్యూమర్. కరెక్ట్. సో మనం 8 hours మాత్రమే ఎంప్లాయీగా ఉంటాము అండ్ ఆ ఎంప్లాయీగా మనం 8 hours ఏం చేస్తాము, మిగతా 16 hours దాన్ని మనమే కన్జ్యూమ్ చేస్తున్నాము. కరెక్ట్. సో ఈరోజు నేను ఆ 16 hours క్యాప్ యూజ్ చేసి వచ్చాను అండ్ దానికంటే ముందు ఇంకొక పాయింట్ మెన్షన్ చేయాలి. ఒక 16 hours మనం కన్జ్యూమర్గా ఆలోచిస్తేనే ఇంత గొప్ప పనులు జరిగితే, సో ఈరోజు తెలంగాణ టాప్ 3 పొజిషన్లో ఉండడానికి కారణం ఏంటంటే ఈ 8 hours కూడా ఎవరు ఎంప్లాయీ పొజిషన్లో లేరు. TSIC కానీ, SIT కానీ, నవం కానీ, అగస్త్య లేదంటే SCERT కానీ ఈ 8 hours కూడా ఎంప్లాయీ పొజిషన్లో లేకుండా కంప్లీట్ 24 hours ఒక కన్జ్యూమర్గా ఉంటే ఎలా ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే మాత్రమే ఈ 3rd ప్లేస్లోకి రావడం సాధ్యమైంది. కరెక్ట్. అండ్ దెన్ కనెక్టింగ్ టు దట్
ఈ ప్రోగ్రామ్ని మనం తీసుకున్నప్పుడు కొంతవరకు మాత్రమే ఇది ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఇది ప్రోగ్రామ్ స్టేజ్ దాటిపోయింది, ఇప్పుడు ఇది ఒక మూమెంట్గా స్టార్ట్ అయింది. సో ఏంటి ప్రోగ్రామ్కి మూమెంట్కి తేడా అంటే చిన్న తేడా. ఒకవేళ మనం దీన్ని ప్రోగ్రామ్ అనుకుంటే ఒక బాస్ కానీ ఒక మేనేజరో ఒక లీడో దీన్ని రన్ చేయాలి. బట్ ఎప్పుడైతే ఇది ఒక మూమెంట్ అవుతుందో మీ ఐడియా, మీ ఏ కాజ్ కోసం అయితే మనం వర్క్ చేస్తున్నామో అది మనల్ని నడిపిస్తూ ఉంటుంది. కరెక్ట్. సో కొన్ని దేశాలు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, ఆ దేశంలో పుట్టిన ప్రతి వాళ్ళు సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆర్మీలో పనిచేయాలి అని, ఒక 2 years 1 year. ఎందుకు అలా చెప్తారు అంటే అవసరం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి. కరెక్ట్. సో ఇక్కడ మనం యుద్ధానికి సిద్ధంగా కాదు, ఆ యుద్ధ ప్రణాళికను కూడా రచించడం యూనో తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్గా నిలుస్తుంది విత్ ద సపోర్ట్ ఆఫ్ SCERT అండ్ TSIC, SIT అండ్ నవాంశ సపోర్ట్. సో ఇందాక నేను చెప్పినట్టుగా నేను ఆ 16 hours కన్జ్యూమర్ క్యాప్ వియర్ చేసి వచ్చాను అని చెప్పాను కదా. ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు భవిష్యత్ అంతా యూత్ చేతిలో ఉంది, యువత చేతిలో ఉంది అని చెప్తారు. ఆ యువత ఏజ్కి నేను దగ్గరగా ఉన్నాను, అందులో ఉన్నాను కాబట్టి చాలా విషయాలు నేను కొంచెం దగ్గరగా చూడడం జరిగింది. సో ఆ దగ్గరగా చూసినప్పుడు నాకు శ్రవణ్ ఒక్క నిమిషం, ఫోన్ ఏదో కాల్ వచ్చింది, లెట్ us రిసీవ్ దట్ కాల్. యా, హలో. హలో, చెప్పండి సార్. మాట్లాడండి, మీ పేరు, మీ ఎక్కడి నుంచి చెప్పండి. ఓకే. నేను ప్రశాంత్, నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి ప్రశాంత్ గారు. సార్, ఈ కరికులం ఇన్నోవేషన్ డిజైన్ థింకింగ్ సిరీస్ ఇది చాలా బెస్ట్ పార్ట్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ తెలంగాణ సోషల్ ఇన్నోవేషన్ సెల్ ఈ ఆర్గనైజేషన్ కూడా చాలా బెస్ట్ గా కంట్రిబ్యూట్ చేస్తుంది. నా సజెషన్ ఏంటంటే సార్, ఈ ఇన్నోవేషన్ అండ్ ఈ డిజైన్ థింకింగ్ అనేటువంటిది స్కూల్ లెవెల్లో కూడా మనం పిల్లలకి చాలా బెస్ట్ వేలో రీచ్ అయ్యేలా చేయాలి సార్. ఇన్నోవేషన్ అనేటువంటిది చాలా బ్రాడ్ వేలో చేంజెస్ తీసుకొచ్చే ఆస్పెక్ట్, అది ప్రతి చోట అవసరం. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లోను, ఇండస్ట్రీలోను, ఎడ్యుకేషన్ లోను, ప్రతి చోట. దానికి ఇది స్కూల్లో ఒక పార్ట్ ఆఫ్ కరికులం అవ్వాలి. అది ఒక సబ్జెక్ట్ లాగా ఉండకూడదు. పిల్లలు అది కూడా చదవాలా, అది కూడా చేయాలా, ఒక బర్డెన్ లాగా ఫీల్ కాకుండా దాన్ని ఒక ఈజీ వేలో, ఒక స్పోర్ట్ అవర్ ఒక ఎలా ఉంటుందో ఇది అలా అవ్వాలి సార్. అలా అయినప్పుడు మనం రూరల్ లెవెల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ని మనం ట్యాకిల్ చేయగలుగుతాం. జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా కూడా ఆల్మోస్ట్ చాలా ప్రాబ్లమ్స్, అంటే చాలా వాటికి సొల్యూషన్స్ చాలా మందికి రీచ్ అవుతాయి. లైక్ కరోనా టైంలో అందరూ ఎలా అంటే సో స్ట్రీమింగ్ ఎక్కువ తీసుకోవాలి, తర్వాత చేతులు ఎక్కువ కడుక్కోవాలి, స్టీమింగ్ బెస్ట్ అంట. ఇలాంటిది ఎలా అయితే రీచ్ అయ్యి చాలా మందికి సిమ్టమ్స్ రాగానే ఎలా అయితే ఫండమెంటల్ గా ఒక 5 ways ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా అయితే అందరికీ తెలిసిందో, అలా అదంతా వర్డ్ ఆఫ్ మౌతే చాలా వరకు రీచ్ అయ్యింది. సో ఈ ఇన్నోవేషన్ స్ట్రాటజీ కూడా పిల్లల్లో, స్కూల్ పిల్లలు అండ్ 11th and 12th ఆ స్టేజ్ లో కూడా పిల్లలందరికీ తెలియాలి సార్. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ లలో, రూరల్ లెవెల్లో ఉన్న స్కూల్స్ లో, చాలా వరకు అర్బన్ స్కూల్స్ లలో ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా మంది ఒలింపియాడ్, ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ లెవెల్ వరకు వెళ్తున్నారు. కానీ మేజర్ గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది రూరల్ లెవెల్లో స్కూల్స్ అండ్ కాలేజెస్ లలో చాలా వరకు ఈ విషయాలు తీసుకెళ్ళాలి. ఇప్పుడే తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. Prashant, this is we are doing that one. Approaches. Thank you for your important input. చాలా గ్రాడ్యుయేషన్ కాలేజెస్ లో సార్, అంటే ఈ బ్యాచిలర్స్ డిగ్రీ, వెదర్ అది ఇంజనీరింగ్ అయినా, కామన్ డిగ్రీ కరికులం కాలేజెస్, చాలా మందికి అసలు ఈ ఇన్నోవేషన్ అనే పదం కూడా చాలా కొత్తగా ఉంటుంది. అది ఎందుకు అలా ఉంటుంది అని అంటే చాలా వరకు యూనివర్సిటీ కరికులంలో పార్ట్ కాలేదు, అది పార్ట్ కాలేదు. మళ్ళీ తర్వాత ప్రాక్టీస్లో పెట్టలేదు, ఒకటి పార్ట్ కాలేదు, ఒకటి ప్రాక్టీస్లో పెట్టలేదు. సో ఆ టైప్ ఆఫ్ టీచింగ్ కానీ, ఆ టైప్ ఆఫ్ మనకు అట్లా సిచ్యువేషన్స్ కానీ ఆ కాలేజీలో కానీ ఎనీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ లేకపోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు అందుకే ఈ విషయం, ఎఫర్ట్ అంతా కూడా అందుకే TSIC వారు, మేము అయినా సరే రూరల్ అంతా కూడా వర్కౌట్ చేస్తున్నాం. డెఫినెట్లీ విల్ టేక్ యువర్ సజెషన్స్. ఇది పార్ట్ ఆఫ్ ద కరికులం కావాలని ఇప్పుడే అనుకోవడం జరిగింది. డెఫినెట్గా జస్ట్ వాంటెడ్ టు యాడ్ సంథింగ్ సురేష్ సార్. ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పాయింట్.
See, as Agastya and Navam, and there are so many, like TSIC, SCERT, there are a lot of efforts being put, right? So in the government schools, there are a lot of programs being run. Now, just wanted to give you example, as Dr. Shantagaru mentioned, right? There is a lot of programs going on. But in terms of Agastya and Navam, what we are trying to do is to bring in, we run a program for government school children called as Banao Bus. Banao is making, right? So it is innovation and design thinking bus andi, right? So we also run innovation hubs in government schools across the country, right? So what we want to do is to bring in these Banao buses, mobile innovation buses, which will go to government schools, right, in Telangana. That's what is one of our approaches we are looking forward to. But with this effort of bringing the 24 episodes is to take it more closer, right? We all are working towards a common goal. TSIC, SCERT, the entire education department, you, me, everybody, the whole focus is how we can raise our understanding towards innovation and design thinking. As I earlier mentioned, there is an effort. After these episodes, we want to bring in this book and an app which is freely available now. We will give it free to everyone in the schools, in the colleges, and take these vans to the schools, to the government schools we are talking about, right? So that's the effort. Yeah. సో ఇప్పుడే జస్ట్ ఎఫర్ట్స్ రియలైజ్ అయ్యాము, ఒక గత 2-3 ఏళ్ళ నుంచి జరుగుతుంది. సో స్టిల్ వీ హ్యావ్ టు గో డీపర్ ఇంకా రూరల్ ఏరియాస్ లాంగ్ వే టు గో. యా, ఇంకొక థాట్ ఏంటంటే, మన ఇప్పుడు కొత్త సెక్రటరీ మ్యామ్ వచ్చారు మనకి, కరుణా మ్యామ్, చాలా రిసెప్టివ్, చాలా ప్రోగ్రెసివ్ థింకర్ తను కూడా. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి ఈ చేంజెస్ రావాలని మనం కోరుకున్నప్పుడు చాలా పాజిటివ్గా మన ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రశాంత్ గారు అన్నట్టు స్టూడెంట్స్కి యాక్టివిటీ బేస్డ్, నాట్ ఎ కరికులం బేస్డ్ కాకుండా యాక్టివిటీ బేస్డే చేస్తున్నాం ఇప్పటికి కూడా. ఫర్దర్గా కూడా లైక్ నెక్స్ట్ ఇయర్ నుండి ప్రాబబ్లీ లైక్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ద ప్లేస్, కరుణా మ్యామ్ విల్ డెఫినెట్లీ టేక్ ఎ గుడ్ డెసిషన్ ఆన్ దిస్. మనం ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా చాలా రీవ్యాంప్ చేస్తున్నాము. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని కూడా మనం రిజర్వ్ చేయాలనుకుంటున్నాం. లాట్ ఆఫ్ వర్క్ ఈస్ హ్యాపెనింగ్. డిఎస్ఓస్కి ట్రైనింగ్ టైం పడుతుంది అంతే, ఎందుకంటే సైజ్ పెద్దది కదా మనది. 25,000+ స్కూల్స్ అండి మనకు, జిల్లా పరిషత్ హై స్కూల్స్ నంబర్ ఎక్కువ కనుక అట్ వన్స్ వి కాంట్ విత్ ఇన్ అవర్ కాన్స్టెంట్ ఆఫ్ రిసోర్సెస్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఆల్ ద ప్లేయర్స్ కమింగ్ టుగెదర్ అండ్ వర్కింగ్ టుగెదర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, అండ్ వి ఆర్ బ్రింగింగ్ రోపింగ్ ఆల్ అదర్ ఏజెన్సీస్ హూ ఆర్ లైక్ మైండెడ్ ఉన్న వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నాం. ఓకే శ్రవణ్, యూ కెన్ కంటిన్యూ యువర్ టాక్స్. సో నేను ఇందాక చెప్పినట్టుగా ఈ యువత అనే పార్ట్కి నేను చాలా దగ్గరగా ఉండడం వల్ల కొన్ని విషయాలు నేను చాలా క్లోజ్గా చూడగలిగినాను. సో ఇందాక సార్ ఒక పాయింట్ మెన్షన్ చేశారు, కరోనా వచ్చినప్పుడు అందరూ హ్యాండ్స్ వాష్ చేసుకోవడము, తర్వాత మాస్క్ చేసుకోవడం, ఇవి అన్నీ ఎందుకు చేసినారంటే వాళ్ళు జరగబోయే ఒక ప్రమాదాన్ని గుర్తించినారు. ఒకవేళ పెట్టుకోకపోతే ఎంత పెద్ద ప్రమాదం వస్తుంది అని. కరెక్ట్. సో ఇక్కడ ఈ ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ అనేదాన్ని, యా ప్లీజ్ నో. యా, హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి మీ పేరు చెప్పండి, ఏంటి ఇష్యూ? సార్, ఎం రవీంద్ర కుమార్. చెప్పండి, ఎక్కడి నుంచి? స్కూల్ అసిస్టెంట్ సోషల్ సార్. ఎక్కడ? జెడ్పీహెచ్ చింతకుంట, మోత్రా మండల్, నిజామాబాద్. ఓకే, చెప్పండి సార్. రవీంద్ర కుమార్ సార్, వింటున్నా. జెడ్పీహెచ్ చింతకుంట, ఓకే, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సార్. చెప్పండి, ఇష్యూ చెప్పండి. ఇప్పుడు విషయం ఏంటంటే సార్, ఇది స్కూల్లోకి ఎలా వెళ్ళిపోయిందంటే, ఇట్స్ బిలాంగ్స్ టు ఓన్లీ సైన్స్ టీచర్స్ దీన్ని డీల్ చేయాలనే ఒక బ్యాడ్ మెసేజ్ ఉంది సార్. మీరు ఇప్పుడు చెప్పినట్టు ఇది నాట్ ఓన్లీ ఇన్నోవేషన్, ఈజ్ నాట్ ఓన్లీ సైన్స్ టీచరే కాదు, ఎనీ టీచర్ ఎవరైనా ఎక్కడైనా చేయొచ్చు అనే విషయాన్ని స్కూల్ లెవెల్కి వెళ్ళాలి సార్. టీచర్స్ కి ఎట్లా వెళ్ళిపోయిందంటే, హెడ్ మాస్టర్స్ కూడా గైడ్ ఎట్లా చేస్తున్నారంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ సైన్స్ టీచరే అంటారు. ఏది చూడు సైన్స్ టీచరే, ఇన్స్పైర్ అవార్డు సైన్స్ టీచరే, అండ్ ఏది తీసుకున్న ఇన్నోవేషన్ అయినా కానీ సైన్స్ టీచర్ అంటుండ్రు. ఐఎమ్ సోషల్ టీచర్ సార్ ఇయర్. ఓకే, గుడ్. అందుకే మీరు ఇనిషియేటివ్ మీరే, యు ఆర్ ద టార్చ్ బేరర్ ఫర్ యువర్ స్కూల్. అందుకే మిస్కన్సెప్షన్ పోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో వి విల్ ట్రై టు ఇన్వాల్వ్ ఆల్ టీచర్స్. వెరీ గుడ్ ప్రోగ్రామ్ సార్, వెరీ థ్యాంక్ఫుల్ సార్. ఇంకో చిన్న విషయం సార్, ఇది మెయిన్ ఏంటంటే, రూరల్ ఏరియా లోపల పిల్లలకి కార్పొరేట్ స్కూల్స్ లో అంత పెద్దగా వాళ్ళకు అవకాశాలు ఉండేవి సార్. అయితే వాళ్ళకి ఆ లెవెల్లో వెళ్ళాలి అంటే కొద్దిగా ఏది గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకు కొద్దిగా
ఇన్స్పైర్గా అంటే వాళ్ళకు కొద్దిగా మోటివేషన్ లాగా చిన్నగా ఏమన్నా ఇన్స్పైర్ అవ్వలాగా ఏమన్నా మనీ అంటే ఈ ఆర్థిక పరమైనటువంటి చిన్న చిన్న హెల్ప్ జరిగితే బాగుంటుంది సార్ వాళ్ళకి. ఇది నా ఓకే ఒపీనియన్ సార్. ఓకే చూద్దాం. డెఫినెట్గా కింద రీచ్ కావడానికే ప్రయత్నం చేస్తున్నాము, అవుతున్నాము. వివిధ మార్గాల ద్వారా విల్ ట్రై టు ట్యాప్ ద రిసోర్సెస్ డెఫినెట్లీ. So Ravindra garu, just if I can add something. Yeah, to yes, this point. yes, sure, Yeah, Ravindra garu, thank you for bringing your point. See, compartmentalization, what we talk about, science, maths, if this is actually hampering our innovation process, and you brought a very important point. So we ourselves have to break this mindset, So I was very happy that you took the trouble to call, and actually you are actually, as sir was mentioning, you are the torch bearer. So each one of us, if we can connect and share this vision of taking the innovation and design thinking as a way of life, definitely change అవుతుందండి. Thank you so much. Yeah. శ్రవణ్ గారు. యా, సో ఇందాక మనం పాయింట్ కంటిన్యూ చేసినట్టుగా కరోనా టైంలో అందరూ హ్యాండ్స్ వాష్, మాస్క్లు ఎందుకు యూజ్ చేస్తున్నారంటే వాళ్ళు అతిపెద్ద ప్రమాదాన్ని గుర్తించినారు. ఒకవేళ ఆ ప్రమాదం దగ్గరికి నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే ఇవన్నీ మస్ట్ అని, కరెక్ట్. సో నేను ఆ యువతకి దగ్గరగా ఉండడం వల్ల చూసిన అతిపెద్ద ప్రమాదం ఏంటి అంటే, ఒకవేళ ఇప్పుడు ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ అంటే దీన్ని మనం పేరుకి ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ టైటిల్గా పెట్టుకున్నాం. బట్ ఇందాక శాంత గారు చెప్పినట్టు, నితిన్ సార్ గారు చెప్పినట్టు, దీంట్లో 21st సెంచరీ స్కిల్స్లో లీడర్షిప్, అకౌంటబిలిటీ ఇట్లాంటి చాలా ఉన్నాయి. సో ఇవి అన్నీ కానీ పిల్లలలో లోపించితే కరోనా కంటే 100 రెట్ల ప్రమాదం, 100 రెట్లు ఎక్కువైన ప్రమాదం మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కరెక్ట్. సో అందుకే ఇప్పటి నుంచి మనం అందరం ఒక పెద్ద బిగ్గెస్ట్ ఈ మిషన్ని, ఈ ఆయుధాన్ని తయారు చేసినవి ఏంటంటే డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్, రైట్. సో ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి నేను ఇందాక మెన్షన్ చేసినట్టు ఇది ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ లేదంటే ఇంకొక కేటగిరీ ఆఫ్ పీపుల్ యూజ్ చేయడం కాదు, ప్రతి ఒక్కరి చేతిలో ఈ ఆయుధం ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఈ యుద్ధాన్ని గెలవగలుగుతాం, కరెక్ట్. సో కనెక్టింగ్ టు దట్, ఈ యువత దగ్గర నేను చూసినప్పుడు ఈ కొన్ని పాయింట్స్ లోపించుతున్నాయి అని అన్నప్పుడు ఎక్కడి నుంచి వీటిని మనం రిజాల్వ్ చేయొచ్చు అని అన్నప్పుడు, ఈ యూత్ దగ్గర ఇమిటేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఏదైనా చూస్తే ఈజీగా ఇమిటేట్ చేసేస్తున్నారు. సో ఇమిటేట్ చేసినప్పుడు వాళ్ళ ఇమిటేట్ చేసే పవర్ని మనం ఎట్లా ఎన్కాష్ చేసుకోవచ్చు అని ఆలోచించినప్పుడు వీ హ్యావ్ కండక్టెడ్ ప్రోగ్రామ్ ఫర్ 200 మదర్స్ కరోనా టైంలో. సో 200 మంది మదర్స్కి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాము. అక్కడ ఇన్నోవేషన్ అని కానీ డిజైన్ థింకింగ్ కానీ ఏం యూజ్ చేయలేదు. ఆ ప్రోగ్రామ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, మన తెలంగాణలో వచ్చిన ఒక సినిమాలో ఒక చిన్న స్పిన్నర్ ఇట్లా యూజ్ చేస్తారు. అదొక 5-6 సెకండ్స్ మాత్రమే వస్తుంది. బట్ అది ఎంత బిజినెస్ చేసినారంటే దాదాపుగా 1000 కోట్ల వరకు దాన్ని బిజినెస్ చేసినారు ఆ స్పిన్నర్ కొని తింపడానికి, దానికోసం, రైట్. సో అట్లా ఈ ఇమిటేషన్ అనేది చూడండి ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అని. సో అట్లాగే మదర్ అనే వాళ్ళు ఇంట్లో ఉండే ఒక సోర్స్ ఆఫ్ లైక్ మనం చేసే అన్ని పనులకి ఒక స్టార్టింగ్ పాయింట్ లాంటి వాళ్ళు, కరెక్ట్. ఒకవేళ మదర్ ఈ ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ని తను లైఫ్ స్టైల్గా మార్చుకుంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ అండ్ దెన్ ఫర్దర్ కమ్యూనిటీ, తర్వాత నేషన్ ఎట్లా చేంజ్ అవుతుంది అని ఈ చిన్న చిన్న పాయింట్స్. సో అంత పెద్ద యుద్ధాన్ని ఒకేసారి గెలవలేము, దానికోసం చిన్న చిన్నగా స్టెప్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు చేసిన ఎస్ఐసి కానీ తర్వాత అదర్ ప్రోగ్రామ్స్ కానీ పార్ట్ ఆఫ్ దట్, రైట్. Shall we take one more call? ప్లీజ్. యా, హలో హలో మాట్లాడండి. హలో, మీ పేరు చెప్పండి. ఓకే, ఫోన్ ఓకే. యా, శ్రవణ్ కంటిన్యూ. యా, సో ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు మనం చాలా సైంటిఫిక్ టర్మ్స్ యూజ్ చేసాం ఇప్పటివరకు. బట్ ఇందాక శాంతగా చెప్పినట్టు రూరల్లో ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ విన్నప్పుడు ఎలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ మనం సెన్స్ అవ్వగలుగుతాం అన్నప్పుడు ఈ ప్రోగ్రామ్ ఒక చోట రన్ అవుతుంది. లైక్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా యాక్టివ్గా, ప్రోటోటైపింగ్, ఇన్నోవేషన్స్ అండ్ డిజైన్ థింకింగ్. వన్ ఫైన్ డే తను ఇంటికి వస్తారు, 11కి ఇంటికి వస్తారు వాళ్ళ ఫాదర్. ఆయన 11కి నాకు ఏడ్చుకుంటూ ఒక కాల్ చేశారు. ఆయన లిటరల్గా నేను ఆ కళ్ళనీళ్ళు ఫీల్ అవ్వగలిగాను. సో ఆయన కాల్ చేసి నాకు ఏం చెప్పారంటే, నేను ఎప్పుడు ఇంటికి వచ్చినప్పుడు నా డాటర్ నా కోసం వెయిట్ చేయలేదు, అండ్ నేను తిన్నాను అడగలేదు, లేదంటే ఇంకేం చేస్తున్నాను అని అడగలేదు. బట్ మీరు ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఈ ఎంపతి, ఒకరి ప్లేస్లో ఉండి దాన్ని అర్థం చేసుకోగలగడం, రైట్. సో తను వచ్చేవరకు మా అమ్మ వెయిట్ చేస్తుండడం, మళ్ళీ మార్నింగ్ లేసి అమ్మ వర్క్ చేయడం. సో అమ్మని ఎప్పుడు నేను ఆ పొజిషన్లో చూశాను, బట్ డాడీ కోసం ఒకసారి వెయిట్ చేసి చూస్తే ఎలా ఉంటుంది అని తను ఆలోచించి వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేసి చూడడం. సో ఇట్లాంటి చాలా చిన్న చిన్న స్టెప్స్. నేను ఇందాక చెప్పినట్టు ఒకేసారి ఒకే ఓవర్ నైట్లో దీన్ని సాధించడం సాధ్యం కాదు. ఇట్లాంటి చిన్న చిన్న స్టెప్స్
ఒక్కసారి చూడండి, అందరూ పేరెంట్స్ ఇది ఫీల్ అవ్వగలిగితే, రైట్, సో ఇట్ ఈస్ నథింగ్ లైక్ ఎనీథింగ్ కదా, మనకి ఎంత పెద్ద సక్సెస్ అవుతుంది ఇది. సో దట్స్ వేర్ ఈ ఇన్నోవేషన్ స్టార్ట్ అవుతాయి. సో ఆ తర్వాత నుంచి తను ఏం చేసిందంటే వాళ్ళ డాడీ ఏం చేస్తాడో ఆలోచించడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు చాలామంది పిల్లలకి తెలియదు. నేను చాలామంది స్టూడెంట్స్తో అడిగినప్పుడు మీ డాడీ ఏం చేస్తారంటే, మా డాడీ బయట వెళ్ళేదో మేనేజర్ చేస్తారు, సూపర్వైజర్ చేస్తారు, ఏం చేస్తున్నారు కూడా తెలియని సిచ్యువేషన్లో ఉంది. సో అలాంటి ఆ సిచ్యువేషన్లో ఉండే అమ్మాయి వాళ్ళ డాడీ ఏం చేస్తుందో తెలుసుకోవడానికి ట్రై చేసింది. తర్వాత ఏం వర్క్ చేస్తుంది, దాంట్లో ఎంత పెయిన్ ఉంటుంది. సో దెన్ తర్వాత వాళ్ళు స్లోగా పిలిచేసి ఒక మాన్యువల్ అంటే మాన్యువల్ అది లేని ఒక రోబో తయారు చేశారు డ్రైనేజ్ క్లీన్ చేయడం కోసం. ఒక చిన్న పాయింట్ 11 o'clockకి వాళ్ళ డాడీ వస్తే రిసీవ్ చేసుకోవడం దగ్గర స్టార్ట్ అయిన పాయింట్ వాళ్ళ డాడీ కోసం ఒక ఇన్నోవేషన్ తీసుకొచ్చే స్థాయికి ఎదిగింది. కరెక్ట్. సో మనం చెప్తున్న ఈ ఎంపతి కానీ ఇవన్నీ కానీ ప్రజల్లోకి ఈ వర్డ్స్ వెళ్ళకపోవచ్చు. కరెక్ట్. మనం పుట్టుకతోనే వాటి అన్నింటితో పుట్టాము. జస్ట్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మనం పుట్టినప్పటి నుంచి చాలా సంతోషంగా నవ్వుతూనే ఉంటాము. ఎవరైనా మనల్ని నేర్పించాలంటే గిల్లాల్సి వచ్చేది, గిచ్చాల్సి వచ్చేది. చిన్నప్పుడు మనం నవ్వుతుంటే మనల్ని డిస్టర్బ్ చేయడానికి గిల్లాలో గిచ్చాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే దానికి రివర్స్ అయిపోయింది. మనం ఇప్పుడు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటున్నాము. ఎవరైనా మనల్ని నవ్వించాలి అంటే ఒక జోక్ చెప్పాల్సి వస్తుంది. సో మన బిహేవియర్ వల్ల ఎంత చేంజ్ని తీసుకొచ్చినాము. కరెక్ట్. బట్ ఇప్పుడు ఈ ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ ఆ చేంజ్ని మళ్ళీ రివర్స్ చేయబోతుంది. మనం మళ్ళీ న్యాచురల్ క్వాలిటీస్ని, ఈ న్యాచురల్గా మన లోపల ఉన్న ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ ఈ అప్రోచెస్ని మళ్ళీ బయటికి తీసుకురాబోతున్నాం. సో దట్ ఈస్ ద లాంగ్ టర్మ్ ఎఫెక్ట్. రైట్. సో తర్వాత ఈ అమ్మాయి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇంకా కొన్ని కాల్స్ ఇట్లాగే రావడం, తర్వాత నాకు ఆ కాల్తో ఇంకొకటి అనిపించింది, చాలామంది పేరెంట్స్తో ఇలా నేను ఇంటరాక్ట్ అవుతే ఎలా ఉంటుంది అని. సో అలా నేను ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నాకు చాలా విషయాలు తెలిసినాయి. అది చాలామంది పిల్లలు క్వశ్చన్స్ అడగడానికి స్టార్ట్ చేసినారు. కరెక్ట్. సో ఇందాక రవికాంత్ సార్ చెప్పినట్టు కానీ తర్వాత అదర్స్ చెప్పినట్టు కానీ ఈ క్వశ్చనింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నేను పటాన్చెరు గర్ల్స్ స్కూల్లో ఒకసారి వెళ్ళినప్పుడు క్వశ్చన్స్ పైన ఒక అగిపుల్లని గీసి ఇట్లా ఒక 5-6 seconds ఇట్లా చూపించి అడిగాను. 6th class అమ్మాయి 18 questions అడిగింది. ఆ ఫ్లేమ్ ఎప్పుడు ఎందుకు ట్రయాంగిల్లో వస్తుంది, ఎందుకు ఎప్పుడు పైకి వెళ్తుంది, ఆ మ్యాచ్ స్టిక్ ఎందుకు బెండ్ అయ్యి పైకి వెళ్తుంది కాలిపోయినప్పుడు, రైట్. సో ఎందుకు ఆ స్మెల్ వస్తుంది, స్టిక్ డ్రైగా ఉంటుంది బట్ ఎందుకు దాంట్లో నుంచి లిక్విడ్ వస్తుంది. సో ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ తను ఫామ్ చేయడం స్టార్ట్ చేసింది. కరెక్ట్. సో అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే అబ్జర్వ్ చేసినప్పుడు. కరెక్ట్. ఐ వుడ్ లైక్ టు టెల్ యువర్ స్టోరీ ఆఫ్ అ సైంటిస్ట్. Yeah, we'll have one more call. Yeah, after the call. Going to your story. Okay. Yes. Hello. మాట్లాడండి. హలో, చెప్పండి. సార్ నా పేరు శైలజ సార్, జెడ్పీహెచ్ఎస్ ముస్టిపల్లి నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. రియల్లీ సచ్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్ సార్. ఐ వాంట్ టు షేర్ వన్ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్ సార్. ఓ షూర్, వెల్కమ్ అమ్మా. యాక్చువల్ గా ఇందాక మేడం చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్ టీ హబ్ గురించి కూడా. అండ్ నేను చేసిన ఒక చిన్న యాక్టివిటీస్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో యూస్ఫుల్ అవుతుందేమో అనిపించి చేశాను సార్. సో నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు ఫార్మేటివ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా సార్, దాన్ని ఒక కరికులం లో భాగంగా చేయాలి సైన్స్ సబ్జెక్ట్ ని అనుకున్నప్పుడు, ఫార్మేటివ్ ఎగ్జామ్స్, సమ్మేటివ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, దాంట్లో ఒక లాంగ్ క్వశ్చన్ బదులు వాళ్ళ ఇన్నోవేటివ్ ఐడియాని రాయమని చెప్తున్నాను సార్ నేను. సో ఒక్కొక్క స్టూడెంట్ కాకుండా ఆల్ ద స్టూడెంట్స్, స్కూల్లో ఉన్న అందరు స్టూడెంట్స్ కూడా ఏదో ఒక ఇన్నోవేటివ్ సైన్స్ ప్రాజెక్ట్ ని క్వశ్చన్ గా రాయడానికి దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. సో రాస్తున్నారు, అందులో కొన్ని బెస్ట్ ఐడియాస్ కూడా నాకు దొరుకుతున్నాయి ప్రాజెక్ట్స్ చేయడం కోసం. సో అది ఒకటి ఇంప్లిమెంట్ చేశాను సార్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఐడియా బాక్స్ డెఫినెట్ గా మేము యూజ్ చేస్తున్నాం. పిల్లలు ఎప్పటికప్పుడు వాళ్ళకి వచ్చిన కొత్త ఐడియాస్ ని ఆ బాక్స్ లో ఎవ్రీ మంత్ 31st రోజు నేను ఆ బాక్స్ ఓపెన్ చేసి బెస్ట్ ఐడియాస్ ని పిల్లలకు చదివినిపిస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి పిల్లలతో కొన్ని ఇన్నోవేటివ్ ఆబ్జెక్ట్స్ రెడీ చేయిస్తున్నాను సార్. సో దాన్ని ఒక ప్రెజెంటేషన్ లాగా చేస్తే ఎవరైనా టీచర్స్ కానీ అవుటర్స్ కానీ ఎవరైనా మా స్కూల్లో ఇంట్రెస్ట్ గా బయట నుంచి విజిటింగ్ వచ్చిన ఆఫీసర్స్ కానీ ఎవరైనా సరే ఆ ప్రాజెక్ట్స్ లో ఏదైనా వాళ్ళకి నచ్చినట్టయితే దే కెన్ ఆఫర్ సమ్ మనీ టు దెమ్. అంటే పిల్లల్లో కూడా ఒక బిజినెస్ టాలెంట్ ఇంప్రూవ్ అవ్వాలి, వాళ్ళు కన్విన్స్ చేయగలగాలి, ఇది ఎందుకు యూజ్ అవుతుంది అని చెప్పగలిగితే జస్ట్ ఆ లిటిల్ బిట్ అమౌంట్, పెద్దది అని కాదు, చిన్నగా పిల్లల్లో కూడా ఓకే నేను చేసిన ప్రాజెక్ట్ బాగుంది, ఇంకొకరికి నచ్చింది అనే విధంగా ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో టీచర్స్ ని కూడా ఆ వైపుగా నేను ఎంకరేజ్ చేసి ఆ ప్రాజెక్ట్ మీరు తీసుకోండి, మీకు నచ్చితే జస్ట్ ఇలా పిల్లలకి ఎంతో కొంత ఇచ్చి తీసుకోండి అనే విధంగా నేను టీచర్స్ ని కూడా అడిగాను. సో టీచర్స్ ఇంట్రెస్ట్ చూపించే కొద్దీ పిల్లల నుంచి కూడా నాకు చాలా రెస్పాన్స్ వస్తుంది. సో ఇప్పుడు అదే అందరితో షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అప్రిషియేట్, మంచి సూచనలు ఇచ్చారు. అండ్ మంచి ప్రాక్టీస్ ఉంది. పర్టికులర్గా
ఒక క్వశ్చన్, ఒక సమ్మేటివ్ క్వశ్చన్లో ఒక క్వశ్చన్గా ఫామ్ చేయడం, ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏంది అనేది గ్యాదర్ చేయడం, దట్స్ యూ హ్యావ్ యూజ్ దట్ టూల్, అసెస్మెంట్ టూల్ను ఒక ఐడియాస్ని జనరేట్ చేయడానికి మీరు ఉపయోగించడం, దట్స్ అ గ్రేట్. శైలజ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా చక్కగా మీ బెస్ట్ మెథడాలజీస్ని షేర్ చేశారు. అలాగే ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వచ్చేసి టీచర్స్ ఇన్నోవేషన్ రిపాజిటరీ పోర్టల్ చేశాము. ఆ పోర్టల్లో మీరు తప్పకుండా రిజిస్టర్ అవ్వండి. మీ మెథడాలజీస్ని మీరు షేర్ చేయండి మీ తోటి టీచర్స్కి అండ్ అదర్ ప్రిన్సిపల్స్కి. అంటే స్కూల్ ఈకోసిస్టంలో మీ మెథడాలజీస్ ఇంప్లిమెంట్ అవ్వాలనే ఉద్దేశంతో మీరు ప్లీజ్ రిజిస్టర్ అవ్వండి అండ్ షేర్ యువర్ ప్రాక్టీసెస్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వీల్ హ్యావ్ వన్ మోర్ కాల్. మాట్లాడండి. హలో 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 చెప్పండి. హలో సార్, డిజైనింగ్ థింకింగ్ ప్రోగ్రామ్ లో మేము ఇప్పుడు చూస్తున్నాం సార్. మీ పేరమ్మా, మీ పేరు, ఏ జిల్లా, ఏంటి స్కూలు? చెప్పాను సార్, నేను ఇప్పటి వరకు టీవీ పద్మజ లైన్ లో ఉండమన్నారు, కనెక్ట్ చేస్తామన్నారు. ఓకే. భువనగిరి డిస్ట్రిక్ట్ చౌటుప్పల్. ఓకే అమ్మా, ఓకే చెప్పండి. సార్, ఇంతవరకు సైన్స్ టీచర్స్ మాత్రమే దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్. కొంచెం గట్టిగా మాట్లాడమ్మా, వినపడతలేదు. సైన్స్ టీచర్లను మాత్రమే దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్. అయితే వేరే సబ్జెక్ట్ వాళ్ళని ఆర్డర్ పెట్టేటప్పుడు కూడా సైన్స్ టీచర్స్ అనే మెన్షన్ చేస్తున్నారు. ఇంకా వేరే టీచర్లు, వేరే సబ్జెక్ట్ టీచర్లు ఏ దీంట్లో ఇన్వాల్వ్ కావట్లేదు సార్. అందుకోసం ఈ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ లో అందరికి సంబంధించింది అంటున్నారు కాబట్టి ఆల్ టీచర్స్ అని మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు మెన్షన్ చేస్తే బాగుంటుంది సార్. డెఫినెట్గా అమ్మా, మీ సజెషన్ ఇంతకుముందు కూడా ఒకరు చెప్పారు, విల్ టేక్ ఇట్ ఇన్ కన్సిడరేషన్. మేము జనరల్గా ఏదో మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచో మొదలు పెట్టాలని చెప్పి కొంచెం సైన్స్ అని మాట్లాడతాము, కానీ లేటర్ ఆన్ వీ విల్ స్విచ్ టు అదర్ టీచర్స్. డెఫినెట్లీ ఇప్పటి నుంచి ఆ కేర్ తీసుకోండి, ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ ఏ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ అదర్ సబ్జెక్ట్స్ కనుక డెఫినెట్లీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ వన్. థ్యాంక్ యూ మా. ఐ విల్ హ్యావ్ వన్ మోర్ కాల్. మాట్లాడండి. హలో హలో, కట్ అయినట్టుంది. ఓకే. సో ఇందాక మనం డిస్కస్ చేసుకుంటున్నట్టు ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ పెయిన్ పాయింట్స్ని అర్థం చేసుకునే ప్రాసెస్లో నాకు చాలా గొప్ప ఇన్సైట్స్ దొరికినాయి. సో ఎలాంటి ఇన్సైట్స్ అంటే, జనరల్గా మనం మన ఇంటి పక్కన ఎక్కడో ఒక మురికి కాలువ ఉంటే దాంట్లో దోమ లార్వాస్ అన్నీ పైకి వస్తుంటే మనం ఏం చేస్తామంటే కిరోసిన్ దానిపైన లేయర్ లాగా చల్లేస్తాం, ఎందుకంటే టు సేవ్ దిస్ బ్యూటిఫుల్ నేచర్ కదా, దాన్ని స్పాయిల్ అవ్వకుండా, టు సేవ్ ద లైఫ్స్. కరెక్ట్. సో ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ అనేది బయట ఉన్న ఇంత మంచి ఎకో సిస్టమ్ని చేంజ్ చేయగలిగే అండ్ దాన్ని ప్రొటెక్ట్ చేయగలిగే ఒక గొప్ప టూల్, రైట్. సో ఆ ప్రాసెస్లో పిల్లల దగ్గర ఇందాక క్వశ్చన్స్ అడగడం అనేది చాలా తగ్గిపోతుంది అని చెప్పినారు. ఒక చిన్న స్టోరీ ఉంది. ఇది ఒక గొప్ప సైంటిస్ట్ది 4వ యాపిల్ అనే ఒక బుక్లో ఉంటుంది. మీకు ఎవరికైనా బుక్ అవైలబుల్గా ఉంటే చదవచ్చు, 4వ యాపిల్. సో అక్కడ ఒక సైంటిస్ట్ స్కూల్లో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే క్వశ్చన్స్, తను బాల్యంలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తూ, తర్వాత చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తూ టీచర్స్ని క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు కొన్నిసార్లు ఆ క్వశ్చన్స్కి సమాధానాలు దొరకక టీచర్ ఏం చేసేదంటే ఆ పిల్లాడిని బయట నించోబెట్టడం కానీ ఇట్లాంటివి చేసేది. బట్ వెరీ సర్ప్రైజింగ్లీ ఆ పిల్లాడు ఎలా ఆలోచించేవాడంటే, టీచర్స్కి ఆన్సర్ రాక నన్ను బయట నించోబెట్టలేదు, బట్ నా ఆన్సర్కి ఇంత చిన్న రూమ్లో సమాధానం లేదు, ఇంత పెద్ద ల్యాబొరేటరీ, మనం పుట్టింది ఒక పెద్ద ల్యాబొరేటరీలో కదా, సో అక్కడ సమాధానం ఉంది, వెతుక్కోమని పంపించింది అని. సో ఇట్లా కంటిన్యూ అయ్యి లాస్ట్కి ఏమైందంటే ఆ పిల్లాడు ఇంకా క్వశ్చన్స్ అడగడం, ఎందుకు బర్డ్స్ ఇట్లా అంటేనే పైకి ఎదుగుతాయి, ఎందుకు ఎప్పుడు వెహికల్స్ అప్ నుంచి డౌన్స్కి వస్తాయి, రైట్. సో ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ అడగడం వల్ల ఎక్కువ టైము స్కూల్ బయటే ఉండాల్సి వచ్చేది, రైట్. సో ఇది చూసిన వాళ్ళ ఇంటి వాళ్ళు ఏం చేసినారంటే, మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, స్కూల్లో చదివితే మీరు ఇట్లాగే పిల్లలందరినీ స్పాయిల్ చేస్తున్నారు, మీరు వేరే పని చేయండి అని చెప్పేసి ఒక పనికి పంపించినారు. ఆ పని ఏంటంటే బఫెలోస్ ఉంటాయి కదా, బఫెలోస్ని కాపలా కాయాలి, వాటిని గడ్డి తినిపించడానికి తీసుకెళ్ళాలి అని. బట్ అక్కడ కూడా అతను చేసింది ఏంటంటే, ఆ బఫెలోస్కి గడ్డి తినిపించేటప్పుడు చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, లావుగా ఉంటాయి. సో వాటిని కర్ర తీసుకొని కొడుతూ, లావుగా ఉన్నది ఎక్కువ ఫాస్ట్ పరిగెడుతుందా, చిన్నగా ఉన్నది ఎక్కువ ఫాస్ట్ పరిగెడుతుందా, లావుగా ఉన్నది తింటుందా, ఎక్కువగా చిన్నగా ఉన్నది తింటుందా, ఏది ఎంత కన్స్యూమ్ చేస్తుంది, సో ఎలాంటి టైప్ ఆఫ్ గడ్డి తిన్నప్పుడు అది ఎంత ఎక్కువసేపు నెమరు వేస్తుంది. సో ఇట్లాంటి ఎక్కడున్నా మీకు ఈ ఎబిలిటీ అనేది న్యాచురల్గా వస్తే, రైట్, సో వితిన్ లోపల నుంచి వస్తే డెఫినెట్గా ఎక్కడున్నా మీరు ఇది సాధించగలుగుతారు, రైట్. సో దెర్ ఈజ్ అన్ అదర్ పాయింట్, గ్రేట్ థింగ్స్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ వితిన్ అంటారు. ఒక ఎగ్ బయట నుంచి పగిలితే
అదొక ఆమ్లెట్ అయిపోతుంది. ఇఫ్ ఈ యూనో బ్రేక్ దట్ ఎగ్ అండ్ యూనో దాన్ని ఆమ్లెట్ చేసుకొని తింటే. బట్ అది ఇన్సైడ్ ఫోర్స్ నుంచి పగిలితే ఇట్ విల్ యూనో లైఫ్ విల్ స్టార్ట్, కరెక్ట్? సో ఆ లైఫ్ స్టార్ట్ అవ్వడం అనేది ఈజ్ అ గ్రేట్ థింగ్. అట్లాంటి గ్రేట్ థింగ్స్ ఎప్పుడు కూడా విత్ ఇన్ నుంచి స్టార్ట్ అవుతాయి. అందుకే అప్పటి నుంచి అందరం చెప్తున్నది ఏంటంటే ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ అనేది బయట నుంచి ఎక్కడి నుంచో యూనో ఏదో ఏలియన్ కంట్రీస్ నుంచో వచ్చింది కాదు, అది మన లోపల ఆల్రెడీ ఉంది, రైట్? సో కొన్ని బిహేవియర్స్ వల్ల అది మరుగున పడిపోయింది. దాన్ని ఇప్పుడు ప్రోగ్రామ్స్తో కొన్ని వాటితో మళ్ళీ మనం బయటికి తీసుకురావడం. ఇది నూతన పదజాలం అని అనుకొని దాని మీద పదజాలం మీద ఫోకస్ చేయండి, ఫోకస్ చేయకండి దయచేసి. దాంట్లో వెనుక ఉన్న టెక్నిక్స్, దాని ప్రొసీజర్స్, ప్రాసెస్ మీద ఫోకస్ చేయండి. మీరు డిజైన్ థింకింగ్, ఇన్నోవేషన్ ఎక్కువ మాట్లాడితే భయపడతారు జనం అంతా. సో దాని వెనుక ఉన్న ప్రాసెస్ మీద ఆల్రెడీ మనకు ప్రాసెస్ స్కిల్ సైన్స్లో మాట్లాడుతుంటాం. ఓకే, దాని గురించి మాట్లాడవచ్చు మరి, కానీ ఎక్కువ దీని మీద టైటిల్ మీద ఫోకస్ చేస్తే కష్టము. సో అటువంటి అవాంతరాలు కాకుండా, అల్లేన్ అనేది కాకుండా, కొత్త వచ్చింది మళ్ళీ ఇంకొక భారం పెడుతున్నారు అనేది కాకుండా, ఇట్ షుడ్ బి ఏ వెరీ న్యాచురల్ ప్రాసెస్. లెర్నింగ్లో ప్రాసెస్ అంతర్భాగం. శ్రవణ్ చెప్పిన విషయం, న్యాచురల్ ప్రాసెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎమోషన్కు టచ్ కావడం, ఎందుకంటే అందరికి ఎమోషనల్ ఐడియాస్, ఇట్ షుడ్ బి కనెక్టెడ్ విత్ ఎమోషన్స్ డెఫినెట్లీ. అట్లా ఉండేటట్టు న్యాచురల్ ప్రాసెస్లో ఉండేటట్టు చేయండి. సో ఐ రిక్వెస్ట్, వీ విల్ హ్యావ్ వన్ మోర్ కాల్ సార్, దెన్ విల్ కమ్ టు యూ. యా, హలో. హలో, మాట్లాడండి. ఎక్కడి నుంచి, మీ పేరు చెప్పండి. నా పేరు వాసుదేవరావు అండి, నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి. సార్, ఇప్పుడు మేము కేయాన్ ప్రొజెక్టర్తో 9th క్లాస్ 10th క్లాస్ ప్లస్ 2 టీచర్స్ని చూస్తున్నామండి. అయితే మనం మాట్లాడుతున్నది కాస్త పిల్లల ఇంటలెక్చువాలిటీకి కొంచెం ఎక్కువ ఉన్నట్టు నా అభిప్రాయం సార్. అయితే పిల్లలకి ఏంటి అని అంటే, ఏ ప్రాబ్లమ్ ని తీసుకొని, అంటే మన స్థానికంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ ఏ విధంగా చెప్తే బాగుంటుంది, అలాంటివి కొంచెం చెప్పగలరా సార్? డెఫినెట్గా ఇప్పుడు చర్చ అదే జరుగుతుంది. ఇప్పుడు మీరు వినిండొచ్చు ఇప్పటి వరకు. సో ఇప్పుడు మనం చేసిన ఈ 24 ఎపిసోడ్స్లో స్టూడెంట్స్కి దగ్గరగా ఉండే పదజాలం, వాళ్ళ చుట్టుపక్కల ఉండే ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడము. సో ఈ 24 ఎపిసోడ్స్లో జరగబోయేది అంతా ఇదే ఉంది. అది నేను ఒక 1 or 2 minutes తర్వాత నేను ఎలా ఉంటుంది 24 ఎపిసోడ్స్, ఏమేమి దీంట్లో ఇంక్లూడ్ ఉంటాయి అనేది చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్పమన్నారు కదా వసుదేవరావు గారు. మన చింతలకుంట గ్రామం నుండి, గద్వాల్ డిస్టిక్ నుండి శ్రీజ అనే జిల్లా పరిషత్ హై స్కూల్ స్టూడెంట్, తను స్కూల్ గ్రౌండ్లో ఆడుకుంటున్న సమయంలో ఒక పీస్ ఆఫ్ ప్లాస్టిక్ అంటే పాలిథిన్ బ్యాగ్ను చూసి, అరే ఇది మొక్క పెట్టి నాటేప్పుడు ఇది అలాగే వదిలేసి వెళ్ళిపోయారు, అది అక్కడే ఉంది అనే ఆలోచనతో అమ్మాయి ఏం చేసిందంటే, మనం మొక్కల్ని ప్లాస్టిక్ బ్యాగ్లో ఎందుకు పెంచాలి, మనం ఇంకేదన్నా పరికరం వాడచ్చు కదా ఒక పాట్ లాగా చేసి అని, గ్రౌండ్ నట్ పాడ్ అంటే మన వేరుశనగ పొట్టుని తీసుకొని కొన్ని బైండింగ్ ఫ్యాక్టర్స్ని వాడి అమ్మాయి మంచి మొక్కలు పెంచడానికి పాట్స్ చేసిందండి. అది TSIC తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ చూసాక బయోడిగ్రేడబుల్. మా దగ్గరికి వచ్చినప్పుడు మేమేం చేసామంటే, చాలా మంచి ఆలోచన, కానీ ఇది స్కేలప్ అవ్వాలంటే ఏం చేయాలనేసి మన ఇండియాస్ లార్జెస్ట్ ప్రోటోటైపింగ్ సెంటర్, అనదర్ ఇనిషియేటివ్ ఆఫ్ మన IT మినిస్టర్ KTR గారు, టీవర్క్స్ వాళ్ళని కనెక్ట్ చేసి దీన్ని ఆటోమైజ్ ఎట్లా చేయొచ్చు, స్కేలింగ్ అప్ ఎలా చేయొచ్చు అని ఒక మోల్డింగ్ మిషన్ని తయారు చేయించాం. ఆ మోల్డింగ్ మిషన్ ద్వారా ఇప్పుడు శ్రీజ వాళ్ళ మదర్ అండ్ పిన్నమ్మ వాళ్ళ చింతలకుంట గ్రామంలోనే ఆ మోల్డింగ్ మిషన్ ద్వారా ఈ పాట్స్ని, అంటే పడేయాల్సిన వేరుశనగ పొట్టును తీసుకొని గ్రైండ్ చేసి మిక్స్ చేసి బైండింగ్ ఫ్యాక్టర్స్ని యాడ్ చేసి బ్యూటిఫుల్ పాట్స్ని తయారు చేస్తున్నారు వాళ్ళు. ఈ పాట్స్ని మన CM ఆఫీస్, మన నర్సరీస్కి వాడడానికి వాళ్ళు మేమే కొనుక్కుంటాము అన్నారు. అంటే ఒక చిన్న మార్కెటింగ్ అవుతుంది ఇప్పుడు అది. ఎగ్జాక్ట్లీ, అంటే ఇప్పుడు గిఫ్టింగ్ పర్పస్ కూడా వాడుతున్నాము, చాలా విధాలుగా దాన్ని వాడుతున్నాం. బట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, సమస్యలు అనేది మన చుట్టూ ఉన్నాయి, దాన్ని ఎలా మనం అబ్జర్వ్ చేసి మనం దాన్ని ప్రాబ్లమ్ ఐడెంటిఫై, ఇది ఒక మంచి సింపుల్ ఉదాహరణ. అది కూడా మన తెలంగాణ టీచర్స్ గా కీన్ అబ్జర్వేషన్, పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు పట్టుకోవాలి, అది ముఖ్యం. దాన్ని ఎంకరేజ్మెంట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పైనుంచి వచ్చిన ఐడియాస్ కాదు, వాట్ యాక్చువల్గా మన చుట్టూ ఉన్నాయి. పిల్లలను స్పందనను మనం పట్టుకోవడం అనేది జరగాలి అనేది ఉంటుంది బేసికల్గా. అది మనం ఎంకరేజ్ చేయాలి. నితిన్ దేశాజీ, ఆప్కా కుచ్ let Shravan cover the 24 episodes things. 24. Because time is very short. Yes.
సో ఈ క్వశ్చనింగ్ అండ్ అబ్జర్వింగ్ అయిపోయిన తర్వాత ఈ టెక్స్ట్ బుక్ బాండ్ టు యూనో హ్యాండ్స్ ఆన్ ఈ ప్రాసెస్లోకి వచ్చేటప్పుడు చాలామందికి ఒక సిస్టమ్ ఏం అలవాటు అయిపోయిందంటే ఒక చిన్న స్టోరీ ఉంది. అదేంటంటే ఒక అబ్బాయి చదువుతున్నాడు, ఒక ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి, అది పాలిస్తుంది, అది తెల్లగా ఉంటుంది, అది అన్నీ చదువుతున్నాడు దాని గురించి పెద్దగా. బట్ అక్కడ జరిగింది ఏంటంటే ఆ అబ్బాయి ముందే ఒక ఆవు ఉంది, ఆ అబ్బాయికి నేను చదువుతున్నది దీని గురించి అని తెలియదు. కరెక్ట్. సో మనల్ని మనం ఒక పర్టికులర్ ఏరియాకి రెస్ట్రిక్ట్ చేసుకొని చేస్తే మనం చదివేది ఎంత గొప్ప విషయం అయినా దాన్ని ప్రాక్టికల్గా దాన్ని చూడలేము. కరెక్ట్. సో ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్లో మీరు ఎక్కువ టెక్స్ట్ బుక్ కంటే దాన్ని దాటి అదర్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అవి బ్రేక్ చేస్తూ ఎక్కువ మన రియల్ లైఫ్లోకి వస్తాము. రైట్. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఆ 24 ఎపిసోడ్స్ ఎలా ఉంటాయనే దానికంటే ముందు ఈ ప్రాసెస్లో ఇందాక సార్ చెప్పినట్టుగా అందరికీ ఒక అజంప్షన్ ఉంది. ఏంటంటే ఒకసారి ఒక ట్వీట్ జరిగింది, తెలంగాణ కేటీఆర్ గారు దానికి రెస్పాండ్ అయినారు. ఏంటంటే ఒక చిన్న చెట్టు కొమ్మ రోడ్డు మీద పడుంది, దాన్ని ఫోటో తీసి ట్వీట్ చేశాడు కేటీఆర్ సార్ని ట్యాగ్ చేసి, ఇక్కడ ఉంది మీరు జిహెచ్ఎంసీ ఏం చేస్తున్నారు అని. రైట్. సో దట్ ఈస్ ద నాట్ రైట్ అప్రోచ్. రైట్. అది తీసి పక్కన పెట్టి నేను తీశాను అని చెప్పుంటే ఇంకా నలుగురు ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. కరెక్ట్. సో అలా ఈ ప్రాసెస్ మొత్తంలో ఇది సైన్స్ టీచర్స్గా మ్యాథ్స్ టీచర్స్గా నేను చాలామందికి చెప్తున్నాను, ప్యూన్స్, రైట్, స్వీపర్స్, కుకింగ్ చేసేవాళ్ళు, వంట రూమ్లో పనిచేసేవాళ్ళు, ప్రతి ఒక్కరిని దీంట్లో ఇన్వాల్వ్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర గొప్ప ఐడియాస్ ఉంటాయి. విలేజెస్లోకి వెళ్ళినప్పుడు 90 years 80 years వాళ్ళు ఉన్న వాళ్ళని ఎక్కువగా కలుస్తుంటాను. సో ఎందుకంటే వాళ్ళు 90 years అంటే ఇట్స్ నాట్ జస్ట్ అ నెంబర్, 90 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. రైట్. 90 years ఆఫ్ ఎమోషన్స్, మెమొరీస్, కాంటాక్ట్స్. కరెక్ట్. సో మోర్ దెన్ thousands ఆఫ్ బుక్స్ వాళ్ళు. రైట్. సో అలాంటి వాళ్ళతో కలిసినప్పుడు అండ్ ఇన్ దిస్ ప్రాసెస్ ఎవ్రీబడి ఇస్ అ రా ఏజెంట్. నేను ఒక కాజ్ గురించి చెప్పాలి అని అంటే ఐ వుడ్ టేక్ ఈ రా ఏజెంట్స్కి దే విల్ నాట్ గెట్ సర్టిఫికెట్స్, నేమ్, ఫేమ్, ఎనీథింగ్, బట్ దే డై ఫర్ ద కాజ్. వాళ్ళు ఆ కాజ్ కోసం చనిపోవడానికి రెడీగా ఉంటారు. సో ఇఫ్ ఎవ్రీబడి బికమ్ అ రా ఏజెంట్ ఇన్ ఇండియా, ఇన్ తెలంగాణ, రైట్. సో 1లో కాదు దానికంటే ముందు ఇంకొక డిజిట్ మనం ఇన్వెంట్ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా రావచ్చు. కరెక్ట్. సో ఈ 24 ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయంటే ఈ ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్లో ఉండే ఎంపతి, డిఫైన్, ప్రోటోటైప్, ఐడియేట్ అండ్ టెస్ట్లో ఇది బ్రాడ్ కాన్సెప్ట్. సో ఎంపతిలో మీరు ఒకరి ప్లేస్లో ఉండి అర్థం చేసుకోవాలంటే ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి. రైట్. సో ఇంటర్వ్యూయింగ్ యువర్ ఫ్రెండ్స్, ఇంటర్వ్యూయింగ్ యువర్ పొటెన్షియల్ యూజర్స్, కమ్యూనిటీస్, వాళ్ళ ప్లేస్లో ఉండి ఎలా అర్థం చేసుకోవడం. ఇందాక శాంతగా చెప్పినట్టు రైట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి అరైవ్ అవ్వాలి అని అంటే ఎలా. రైట్. సో మనం ఎప్పుడైనా ఒక ప్లాంట్ని చూస్తే దానిపైన ఉన్న డిసీజెస్ని చూస్తాము. సో ఆ సిమ్టమ్స్, ఆ డిసీజ్ సిమ్టమ్స్ అవి ప్రాబ్లమ్స్ కాదు. అందరికీ ఏముందంటే అజంప్షన్ అవే ప్రాబ్లమ్స్ అనుకుంటారు, బట్ సిమ్టమ్స్ అవే. బట్ దాని ప్రాబ్లమ్ కాస్ ఎక్కడ ఉంటుందంటే దాని రూట్ కాస్ ఎక్కడ ఉంటుందో అక్కడ. సో మనం అక్కడ దాకా వెళ్ళాలి అంటే ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి, చాలా పర్టికులర్గా ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్. తర్వాత ప్రోటోటైపింగ్లో ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి, లో ఫెడిలిటీ, హై ఫెడిలిటీ, స్కెచ్, డ్రాయింగ్, ఎవ్రీథింగ్. టెస్టింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎలాంటి టెస్టింగ్ మెథడ్స్ యూజ్ చేయాలి, దాంట్లో రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, రీసోర్స్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ చేస్తుంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్లో పిల్లలకి ఇట్లాంటి స్కిల్స్ అనేవి అలవాటు అయిపోతాయి. రీసోర్స్ మేనేజ్మెంట్స్, ఇంకొకరిని అర్థం చేసుకోవడము. రైట్. సో ఆల్ దిస్. సో దాట్ ఈస్ గోయింగ్ టు బీ ద లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ దట్ వీఆర్ డూయింగ్ ఇన్ తెలంగాణ. ఓకే. సో ఇన్నోవేషన్ డిజైనింగ్ మీద పెద్ద పెద్ద పదాలు వాడకుండా కేర్ తీసుకోవడం అనేది జరగాల్సింది, తప్పదు. సో దీంట్లో ఇది ఇప్పుడు మనం చర్చిస్తున్న ప్రోగ్రామ్ అనకుండా వాడు శ్రవణ్ చెప్పింది ఒక మూమెంట్గా కన్వర్ట్ కావాల్సిన అవసరం ఉంది. వేర్ అవర్ ఆల్ స్కూల్స్ అండ్ క్లాసెస్ ఈ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఇంతకుముందే చాలామంది సబ్జెక్ట్ వై యు ఆర్ మేకింగ్ ఇట్ నో ఇట్ వీఆర్ నాట్ అడ్వకేటింగ్ ఫర్ ద సబ్జెక్ట్. సో ఇది అన్ని సబ్జెక్ట్స్ టచ్ కావాల్సిన అవసరం ఉందని నేను చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నాకు నిన్ననే నేను వెంకటరమణి అని చెప్పి ఒక ఇంగ్లీష్ టీచర్ ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపులే, వేర్ షీ ఇన్వాల్వ్డ్ ఇన్ క్లాస్ రూమ్ ప్రాసెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్లో పార్ట్గా అటెండర్ కానీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. నువ్వు చెప్పినట్టు వాళ్ళ కుక్స్ కానీ ఆ ఇంగ్లీష్ కాన్వర్జేషన్ కుక్స్ ద్వారా కూడా అలా చేయడం అనేది జరిగింది. దట్స్ వాట్ ఆల్ స్టేక్ హోల్డర్స్ దట్ ఇంక్లూడ్ యువర్ పేరెంట్స్, ఇంక్లూడ్ ద స్కూల్ స్టాఫ్, ఈవెన్ అటెండర్స్ అయినా మనం వాడుకోవచ్చు. సో యూ హ్యావ్ టు క్యాచ్ ద బ్రిలియంట్ ఐడియాస్ ఫ్రమ్ ద డిఫరెంట్ పీపుల్. ఇట్స్ అ గుడ్ ఐడియా. సో అటువంటి స్టేక్ హోల్డర్స్ని కూడా మనం ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఐ థింక్ చాలా టైం కావస్తుంది కనుక ఐ థింక్ వీ కెన్ కంక్లూడ్ ద సెషన్. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మేము SCERT ద్వారా ఇన్ అసోసియేషన్ విత్ పర్టికులర్గా నవం ఇన్నోవేషన్ ఫౌండేషన్, అదేవిధంగా తెలంగాణ స్టేట్
ఇన్నోవేషన్ సెంటర్, ఈ 3 ఆర్గనైజేషన్లను సంయుక్తంగా ఈ ఎపిసోడ్స్ను 24 ఎపిసోడ్స్ను డిజైన్ చేస్తున్నాము. దీని బ్రాడ్కాస్టింగ్ అనేది ప్రతి మండే ఉంటుంది, అది మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ప్రతి మండే 20 minutes 45 minutes 11 o'clock బ్రాడ్కాస్ట్ కావడం అనేది జరుగుతుంది. సో ఈ రోజు నెక్స్ట్ మండే యూ విల్ ఫైండ్ ద ఫస్ట్ ఎపిసోడ్ విల్ బి దేర్. డెఫినెట్లీ ఐ హోప్ డెఫినెట్లీ యూ విల్ వాచ్ దట్ ప్రోగ్రామ్. సో మీ యొక్క వాచ్ చేసిన తర్వాత మీ యొక్క స్పందనలు కూడా SCERTకి ఫీడ్బ్యాక్లో కూడా తెలపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నవం ఇన్నోవేషన్ ఫౌండేషన్ కానీ TSIC కానీ లేకుంటే SCERT కానీ డెఫినెట్గా ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫీడ్బ్యాక్ ద్వారా నెక్స్ట్ ఎపిసోడ్స్ను కూడా దాన్ని ఆ విధంగా మంచి క్వాలిటీగా వచ్చే ప్రయత్నం మా ఇన్పుట్స్ డెఫినెట్గా ఉంటాయి. రియలీ ఈ బ్రాడ్కాస్ట్ చేయడానికి సాంకేతికంగా మా TSAT వారు కూడా దీనికి తోడ్పడడం అనేది జరుగుతుంది. దే ఆర్ బికమ్ ద పార్ట్నర్, బ్రాడ్కాస్టింగ్ పార్ట్నర్. వెరాజ్ TSIC అండ్ నవం ఇన్నోవేషన్ ఫౌండేషన్ వారు మాకు నాలెడ్జ్ పార్ట్నర్గా SCERTకి సహాయపడుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. పర్టికులర్గా TSAT వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు. తర్వాత పర్టికులర్గా ఈ ప్రోగ్రాంకు విచ్చేసినట్టు నితిన్ దేశాయ్ CEO నవం ఇన్నోవేషన్ ఫౌండేషన్ వారికి, అదేవిధంగా డాక్టర్ శాంతా తోటం చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఆఫ్ TSIC తెలంగాణ నుంచి, అదేవిధంగా శ్రవణ్ కుమార్ ప్రోగ్రామ్ మేనేజర్ నవం ఇన్నోవేషన్ ఫౌండేషన్, అండ్ ఆల్సో టు డాక్టర్ K. రవికాంతరావు ప్రొఫెసర్ SIT అండ్ ఫార్మర్ DO వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ప్రత్యేకంగా మళ్ళీ TSAT వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రోగ్రామ్ను ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.